మరియు వారితో కూడా బయలుదేరెను. ఉప్పేవారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతనిని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండుట చూచెను. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటకైనను అట్టివాణ్ణి ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని నీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును పవిత్రుడనైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. 29 కూడా చదవండి. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియో చెప్పక వచ్చి తిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలువనంపితివో దానిని గూర్చి అడుగుచున్నానని వానితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రియ తండ్రి, నమ్మకమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. కొంత సమయం పాటు లేఖనాలుగా మాతో మాట్లాడండి. ఏ ఉద్దేశంతో సంకల్పంతో లేఖన సత్యం తొలగిపోకుండా గ్రహించినట్లుగా మా కనులు మనసులో మాతో ఆయన తెరిచి మాతో మాట్లాడదాం ప్రార్థన చేస్తాము. ఈ ఆన్లైన్ వేదికగా చేసుకుని ఈ వాక్యాన్ని ఆలోచిస్తూ ఉండగా నేను నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన పాఠాలు మాకు నేర్పించమని, ఈ మాటలు తప్ప నీ పిల్లలందరికీ దేవునికరంగా చేయమని కోరుతుంది. దేవానికి వందనాలు. మీ బిడ్డలకు వినడానికి ఆసక్తి కలిగించండి. అలాగే వారికి వినబుద్ధి పుట్టించేటట్లుగా ప్రభా దేవో తండ్రి వారికి వినబుద్ధి పుట్టించండి. వినగలిగే ఆసక్తి కలిగినట్లుగా ప్రభా దేవో ప్రభా ఈరోజు ఈ క్లాస్ అంతా ఉండడానికి సహాయం చేయండి. మీ ఆత్మకార్యం జరిగించి చూపించవలసినవి ప్రార్థిస్తూ దేవా ఇదిగో మేము నేర్చుకోవాల్సినటువంటి అనేకమైన సంగతులు ఈ భాగంలో దేవా మరుగుపరచబడి ఉన్నాయి. మరి అవన్నీ కూడా ప్రభావ మేము ఆలోచించడానికి నేర్చుకోవడానికి మా జీవితాలకు అప్లై చేసుకోవడానికి కావాల్సిన కృప మీరు దయచండి. కేవలం దేవా ఇదిగో తండ్రి నోట్స్ లో పొందుపరిచిన విషయాలే కాక దేవా నీ చిత్తంలో నీ ఉద్దేశంలో దేవా ఇప్పుడున్న ఈ యొక్క జీవితానికి మేము అన్వయించుకోవాల్సినటువంటి ప్రతి పాయింట్ కూడా మేము అర్థం చేసుకోవడానికి ఆలోచించడానికి ఈరోజు మా జీవితానికి లేఖనాలు సరిగా అప్లై చేసుకోవడానికి కావాల్సిన కృప మీరు మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడితే మాకు మేలు కనుక అండి ప్రభా ఈ సన్నిధి మాతో కూడా ఉంచి సహాయం చేయమని ముందున్న సమయం మాకు దీవెనకరంగా చేయమని యేసునామములో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరను. వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళారు. మర్నాడు అంటే ఏ మర్నాడు, దేనికి మర్నాడు, ఎప్పుడని మీరు బైబిల్ తెరిచి దగ్గర పెట్టుకోండి. ఈరోజు కొంచెం మాట్లాడుతూనే వినండి. పేతురుకు దర్శనం వచ్చిన తర్వాత మరునాడు వాస్తవానికి మనం చూస్తే మీరు అన్నట్లు కరెక్టే అది. మరి పేతురుకి దర్శనం ఎప్పుడు వచ్చింది? కొర్నేలికి దర్శనం వచ్చిన మర్నాడు.
కొర్నేలికి దర్శనం వచ్చిన సంగతి 10వ అధ్యాయంలో మనం 4వ వచనం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఆ దర్శనం వచ్చిన తర్వాత మర్నాడు కొర్నేలి మనుషుల్ని పంపించాడు. అంటే దర్శనం వచ్చింది ఒక రోజు అయితే కొర్నేలి మనుషుల్ని పంపించింది రెండో రోజు. ఆ రెండో రోజే పేతురు కూడా అక్కడ దర్శనం చూస్తా ఉన్నాడు. ఆ దర్శనం తర్వాత మనుషులు అక్కడికి వెళ్ళారు. ఆ రోజు వారితో కూడా అక్కడ గడిపారు. ఆ తర్వాత ఇప్పుడు మూడో రోజు వారి ప్రయాణమై వస్తా ఉన్నారు. వారు బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం. మరి అదే 23వ వచనంలో మర్నాడు అనే మాట మనకు కనబడతా ఉంది. ఓకే, పేతురుకి దర్శనం వచ్చింది ఒక రోజు అయితే, ఆ తర్వాత వారు ప్రయాణం చేసి వెళ్ళారని అది రెండో రోజు అయితే, ఆ తర్వాత మరి అదే రోజున మేబీ పేతురుకి దర్శనం వచ్చి ఉండొచ్చు రెండో రోజున. ఆ తర్వాత ఆ వెళ్ళిన వారు పేతురుతో కలిసి ఆ రోజు అక్కడ గడిపారు. మూడో రోజు వారు ప్రయాణం చేసుకుని వచ్చారు. ఎట్టకేలకు మళ్ళీ కైసరయ్య వచ్చేసరికి 4వ రోజు అయింది. 4వ రోజు అయినట్లుగా మనకు అర్థమవుతోంది. అందుకనే 30వ వచనంలో 4 దినముల క్రిందట అనే మాట మరి ఈ యొక్క కొర్నేలి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మర్నాడు ఈ కొర్నేలి దగ్గర నుంచి వచ్చిన వారు ఆ రాత్రి వారితో గడిపిన తర్వాత ఆ మర్నాడు పేతురు అలాగే మరికొంతమంది కలిసి వారు బయలుదేరారు. వారితో కూడా బయలుదేరినప్పుడు ఎప్పివారైన కొందరు సహోదరులు మరి పేతురు అలాగే ఈ యొక్క కొర్నేలి పంపినటువంటి మనుషులతో కలిసి ప్రయాణం చేయడం మనం చూస్తాం. పేతురు ఎంతమందిని తనతో కైసరయ్యకి తీసుకెళ్ళాడు, ఎందుకు అనేది మనం ఆలోచించాలి. ఎంతమందిని తీసుకెళ్ళాడు? ముగ్గురిని లేకపోతే తీసుకెళ్ళారు. పేతురుతో కలిసి మళ్ళీ కొర్నేలి ఇంటికి ఎంతమంది వచ్చారు? పేతురుతో 4. మర్నాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరి, వారితో కూడా అనంటే వారు ఎవరు? కొర్నేలి పంపించిన వారు. కొర్నేలి పంపించిన వారు ఎంతమంది అనంటే మొన్న చాలాసేపు ఆలోచించారు. 19వ వచనంలో మీరు చూస్తారు, ముగ్గురు. రైట్, కొర్నేలి పంపించినటువంటి వారు ముగ్గురు. ఆ ముగ్గురుతో కూడా బయలుదేరాడు. ఒకవేళ హేమలత లెక్క పెట్టినట్లుగా అయితే పేతురు గారు ఈ ముగ్గురు కలిపితే 4 అయ్యారు. మరి చెప్పేవారైన కొందరు సహోదరులు వీళ్ళు ఎంతమంది? ఎంతమంది? మొత్తం 7. అంటే ఏ మొత్తం 7? పేతురుతో కలిపి 3, కొర్నేలి పంపిన వారు 3. అంటే ఇద్దరు చెప్పేవారు ఇద్దరు అంటారా? చూడండి, వారితో అంటే పేతురు కొర్నేలి పంపినటువంటి వారితో ఇది. వారు ఎంతమంది అని అంటే 19వ వచనం ప్రకారం ముగ్గురు. అతడు అంటే పేతురు ప్లస్ కొర్నేలి పంపిన ముగ్గురు, 4 అయిపోయారు. చెప్పేవారు ఇద్దరు చెప్తున్నారు. కైసరై నుంచి బయలుదేరిన వారు 10 మంది. అంటే తిరిగి వారు ప్రయాణం మొదలుపెట్టిన వారు 10 మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతడు పేతురు, వారితో కూడా బయలుదేరను
పేతురు వెంట తీసుకెళ్లిన ఎప్పే సహోదరులు 6, కొర్నేలి పంపించినటువంటి వారితో కూడా బయలుదేరను అని అంటే 3. కాబట్టి అతడు అంటే పేతురు, వారితో కూడా అంటే కొర్నేలి పంపించినటువంటి 3 సోదరులతో కూడా ఎప్పేవారైన కొందరు. ఎందరు ఆ కొందరు అని అంటే కనుక 6. 23వ వచనంలో ఉంటుంది. అలాగే మరి 11వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. 23వ వచనంలో కొందరు అని మాత్రమే ఉంటది, 6 నెంబర్ మీకు కనపడదు. 11వ అధ్యాయం 22వ వచనంలో ఈ నెంబర్ ఎంతో చాలా క్లియర్ గా చెప్తాడు. 6 సహోదరులు, ఎప్పేవారైన 6 సహోదరులు. 11వ అధ్యాయంలో 12వ వచనం. అప్పుడు ఆత్మను భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను. ఈ 6 సహోదరులు నాతో కూడా వచ్చేది. చెప్పేవారు ఎంతమంది ఇప్పుడు? చెప్పేవారు 6. చెప్పేవారు 6. పేతురు ఒక ఆయన, అతడు అనేది పేతురు అయితే, వారితో కూడా అంటే కొర్నేలి పంపిన సోదరులు అయితే, మరి చెప్పేవారు కొందరు అనేటువంటి వారు ఎంతమంది అంటే కనుక. ఓకే, ఈ విధంగా మొత్తానికి 10 మంది వారు ప్రయాణమై తిరిగి ఎక్కడికి వచ్చారు అని అంటే కైసరయ్యకు వాళ్ళు బయలుదేరి రావడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కొర్నేలి ఇంటికి రావడం మనం చూస్తాం. ఇక ఇంతమందిలో ఎందుకు ఈ యొక్క 6 సోదరులు తీసుకెళ్ళాడు? వచ్చారు కదా, వారితో పేతురుపై బయలుదేరి వెళ్ళిపోతే సరిపోదా? 6 సోదరుల్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? ఆరుగురు సోదరుల్ని ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? దేవుని సువార్త వాళ్ళకి ప్రకటిస్తున్నారు కాబట్టి వాళ్ళు తెలుసుకుంటారని. యాక్చువల్ పేతురు ఒక్కడే ప్రకటిస్తే సరిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ సహోదరులకు సువార్త అక్కర్లేదు. అంటే ఆల్రెడీ రక్షణ పొందిన వారు, సంఘంలో ఉన్నవారు వాళ్ళు ఆల్రెడీ. పేతురుకు తోడు పంపించు. పేతురుకు తోడు 3 ఉన్నారుగా. రైట్. ఇక్కడ యూదుల యొక్క ట్రెడిషన్ మన మైండ్ లోకి రావాలి ఖచ్చితంగా. యూదుల యొక్క సాంప్రదాయం ఏంటి అని అంటే, వాళ్ళు అన్యజాతి వాళ్ళతో సహవాసం చేయడానికి కూడా ససేమిర ఒప్పుకోరు. అలాంటిదంటే ఇప్పుడు సాక్షాత్తు వాళ్ళని ముట్టుకోవడానికి కూడా అసలు అంగీకరించరు, ఇష్టపడరు. అలాంటిదంటే ఇప్పుడు సాక్షాత్తు ఒక అన్యజాతి వాడి ఇంట్లోనికి వెళ్ళాలి, ఆ అన్యజాతీయుడితోనే కలిసి ఉండాలి అని అంటే అది వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్కృతికి చాలా భిన్నమైనటువంటి విషయం అన్నమాట. ఇంతవరకు వాళ్ళు క్రైస్తవ్యంలోనికి వచ్చినా వాళ్ళు యూదులుగానే బ్రతుకుతున్నారు, యూదా సంస్కృతిలోనే బ్రతుకుతున్నారు. అందుకని చెప్పేసి మరి ఇప్పుడు వారిని అలా అంటరాని వారిగా, లేకపోతే వారిని ముట్టుకోకూడదు, వారితో మనం సహవాసం చేయకూడదని వారిని అపవిత్రులుగా చూస్తుంటున్నటువంటి సమయంలో దేవుడు అన్నాడు, నేనే పంపించాను, నువ్వు లేచాలతో వెళ్ళు అని చెప్పినప్పుడు మరి దేవుని మాటను ధిక్కరించలేక మరి పేతురు బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అట్లా వెళ్ళి రావడం వెనక చాలా ప్రాబ్లమ్స్ తను ఫేస్ చేయాల్సి ఉంటుంది. దాన్ని తెగించే వెళ్తున్నాడు. అయితే అక్కడ జరిగేటువంటి సేవకు సాక్షులుగా కొంతమందిని ఆయన తనతో తీసుకొని వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తున్నాం. అందుకని రివర్స్ 10వ అధ్యాయం కంప్లీట్ అయిపోయింది. 11వ అధ్యాయంలో యెరూషలేం రాగానే మొట్టమొదటిగా అక్కడ ఒక మీటింగ్ జరుగుతా ఉంది. పేతురు గారిని నిలదీస్తా ఉన్నారు యూతులందరూ కలిసి, నువ్వు సాక్షాత్తు అన్యజనుడి ఇంటికి వెళ్ళి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వస్తావు అని చెప్పేసి. కాబట్టి అటువంటి ఆ యొక్క పరిస్థితి తను ఎదుర్కోవాల్సి ఉంది కనుక తనకేదో అనిపించిందని, తనకేదో దర్శనం వచ్చిందని, తనకేదో ఆలోచన వచ్చిందని దాన్ని వెంటనే ఇంప్లిఫై చేస్తే దాని వెనక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక విధంగా సంఘంలో పెద్ద గలిబిలే రేగే పరిస్థితి వస్తుంది. అందుకని వయసులో పెద్దవాడుగా, కొంచెం అవగాహన అనుభవం కలిగిన వాడుగా
దేవుడు చెప్పిన మాటను వింటూనే అదే సమయంలో అది సమస్యలకు దారి తీయకుండా ఉండడానికి అవసరమైనటువంటి ఆలోచనతో, యుక్తితో మరి పేతురు కొంతమందిని తనతో తీసుకెళ్ళాడు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పావురాల వలె నిష్కపటంగా ఉండాలి, పాముల వలె వివేకం కలిగి ఉండాలని ప్రభువు చెప్పాడు. పేతురు ఇక్కడ అదే స్ట్రాటజీ వాడుతున్నాడు. పేతురు పావురులా నిష్కపటంగా ప్రభు మాటకు విధేయత చూపుతున్నాడు. అదే సమయంలో పాముల వివేకంతో మరి తను తిరిగి వచ్చిన వెంటనే మరి సాక్ష్యం తను చెప్తే చెల్లదు, తనతో పాటు కొంతమంది కల్లారా చూసిన వారు సాక్ష్యం చెప్పగలగాలి. కాబట్టి ఆ విధంగా కొంతమందిని సాక్షులుగా ఉండడానికి ఆయన తీసుకెళ్లాడని 11వ అధ్యాయం మనకు బలంగా ప్రూవ్ చేస్తా ఉంది. మరి కొన్ని థాట్స్ మీ ముందు పెడతాను, మీరు కూడా ఆలోచించండి, మీకు విషయాలు బాగా అర్థమవుతాయి. దేవుడు అక్కడ చేసే కార్యాన్ని చూసి సాక్ష్యం ఇచ్చుటకు పేతురు వారిని తనతో తీసుకెళ్లాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మీరు ఆ 11వ అధ్యాయాన్ని మళ్ళీ మనం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది ఆ విషయం. అందుకనే పేతురు వాళ్ళు అడిగిన వెంటనే చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను వెళ్ళమన్నాడు, అందుకనే నేను వెళ్తూ నాతో పాటు ఈ 6 సోదరులు కూడా తీసుకెళ్లాను. ఇప్పుడు దానికి మీరు సాక్షులు అన్నట్లుగా వాళ్ళని అక్కడ ప్రవేశపెట్టాడు. వాళ్ళు చెప్పారు, చూసినట్లుగా చెప్పారు. అందుకని ఆ మీటింగ్ అంతట్లో వాళ్ళందరూ ఏమన్నారు అంటే, మరి దేవుడు అంగీకరిస్తే మేమేం చేస్తాం, మరి మేము కూడా అంగీకరిస్తాం అనే నిర్ణయానికి వాళ్ళు రాగలిగారు అన్నమాట. అదే ఒక్క పేతురు వాయిస్ అయితే కనుక వాళ్ళు అంత ఈజీగా కన్విన్స్ అవ్వరు. కాబట్టి కొంతమంది సాక్షులు తనకు అవసరమయ్యారనే విషయం మీరు గమనించాలి. ఎందుకంటే దర్శనం పేతురుకు మాత్రమే కలిగింది కానీ యూదులందరికీ కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సార్లు మరి నీకు ప్రేరేపణ వస్తుంది కానీ సంఘంలో ఉండే వాళ్ళందరికీ కాదు కదా ప్రేరేపణ. అందుకే నీకు ప్రేరేపణ వచ్చినప్పుడు లేదా నీకు ఆలోచన వచ్చినప్పుడు నీకు అటువంటి ఒక థాట్ నీకు వచ్చినప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక సొంత నిర్ణయం తీసుకోకుండా నీ మట్టుకు నీవు ఏదో నాకు ఈ ఆలోచన వచ్చింది కనుక నేను వెంటనే దీన్ని అమలు చేసేయాలి, ఎందుకంటే దేవుడు నాకు చెప్పింది అన్నట్లుగా మనం తొందరపడితే కనుక ఏమవుతుంది అని అంటే పెద్ద గలిబిలి అనేటువంటిది సంఘంలో రావడానికి కారణం అవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా కేర్ఫుల్ గా గమనించండి. ఇందులో చాలా నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాఠం మనకు కనిపిస్తాం. దేవుడే మాట్లాడాడు, దేవుడే వెళ్ళమని చెప్పాడు, అయినప్పటికీ కూడా ఆ దర్శనం గురించి పేతురు డిస్కషన్ చేశాడు. ఈ సహోదరులందరూ అన్నాడు, అయ్యా మరి దేవుడు చెప్పాడు, స్వయంగా దేవుడే మాట్లాడాడు కనుక ఆయన మాటకు విధేయత చూపాలి. మేబీ అప్పుడు పేతురు అంటాడు, మరి మన వాళ్ళ సంగతి మీకు తెలుసు కదా, దర్శనం నాకు వచ్చింది, నేను విధేయత చూపుతాను, బట్ ఆ తర్వాత సంఘంలో పెద్ద గలిబిలు వస్తుంది, పెద్ద సమస్యలు వస్తాయి, అప్పుడు ఏం చేస్తాం మనం అని అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు, సరే మేము కూడా మీతో సహకారులుగా వస్తాం, మేము కూడా మీతో సాక్షులుగా వస్తాం, అక్కడ జరిగినటువంటి పరిచర్యని గురించి మేము సాక్ష్యం చెప్తాం అని చెప్పేసి వారు ప్రోత్సహించడం జరిగింది. అందుకని వారిని తనతో ఒక 6 వెంట పెట్టుకొని తీసుకుని వెళ్ళాడని ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. అందుకే ఈరోజు మనం కూడా ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది దేవుని ప్రేరేపణే కావచ్చు, అది ఆ వాక్యానుసారమైన విషయమే కావచ్చు, మనం ఏకగ్రీవంగా ఇష్టం వచ్చినట్లుగా మనం చేసుకుని వెళ్లకుండా కొంచెం ఆగి ఆచి తూచి మనం ఆలోచించగలిగితే చాలా మంచిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మీరు ఆలోచించగలిగితే కనుక దర్శనం పేతురు మాత్రమే కలిగిందని, అది యూదులందరికీ కాదు అనేటువంటి విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందుకొరకే మరి పేతురు ఒక్కడికే దర్శనం వచ్చింది కనుక పేతురు సొంత నిర్ణయం తీసుకొని సంఘం అంతటిని గలిబిలికి కారణం చేయకుండా పేతురు ఏం చేస్తున్నాడు అనంటే పావురు వలె నిష్కపటంగా దేవుని మాటకు విధేయత చూపుతూ అదే సమయంలో పాము వలె వివేకంతో ఒక 6 తన వెంట సాక్షులుగా తీసుకుని వెళ్ళాడు కనుక ఇప్పుడు ఈ 6 ప్లస్ పేతురు 7 సంపూర్ణమైన సాక్ష్యం వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే రిపీట్ వెనక్కి తీసుకొచ్చి యెరూషలేములో అకౌంట్ అప్పగిస్తా ఉన్నారనేది మనం గమనించాలి. రైట్, ఇక్కడ మనం అర్థం చేసుకునే మరో సత్యం ఏమిటి అని అంటే 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఆ అధ్యాయాన్ని మీరు చదివినప్పుడు కనిపిస్తుంది, పేతురు లాంటి వాడు సైతం అకౌంటబుల్ గా ఉన్నాడు, కానీ ఈ రోజున చాలా మంది సంఘంలో అకౌంటబుల్ గా ఉండరు. అక్కడికి వెళ్ళామంటే ఎందుకు వెళ్ళావు, పేతురుని అడుగుతా ఉన్నారు, పేతురు జవాబు చెప్పాలి. కాబట్టి ఈరోజు మనకు నచ్చిన దానికి తిరుగుతూ ఉంటాం, మనకు ఒక అకౌంటబిలిటీ ఉండదు. ఈరోజు మనం
చేసేదానికి ఒక ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ ఉండదు. మనకు నచ్చినట్లుగా మనం చేస్తా ఉంటాం. మనకి ఏది అనిపిస్తే అది చేస్తాం. మనకు నచ్చిన దగ్గరికి మనం వెళ్తా ఉంటాం. అసలు ఒక అకౌంటబిలిటీ అనేటువంటిది మన జీవితంలో ఉందా అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆది సంఘంలో మీరు అదే చూస్తారు, అకౌంటబిలిటీ చూస్తారు. కాబట్టి మీరు ఆలోచించండి, అర్పణ తీసుకొస్తే ఎంత ఇచ్చారు, మిగతాది ఎందుకు దాచుకున్నారు? ఒక అకౌంటబిలిటీ విషయంలో కూడా చేయాలి, ఏది చేయకూడదనే విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఒక అకౌంటబిలిటీ అనేటువంటిది ఆది సంఘంలో కనబడుతుంది. అకౌంటబిలిటీ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. పేతురు లాంటినట్లయితే కనుకంటే పెద్దలు ఉన్న వారికి కూడా అకౌంటబిలిటీ లేదు అనేటువంటి విషయం మీరు గమనించాలి. అందుకనే సరైనటువంటి క్రమశిక్షణ మనలో ఉండకుండా ఉండడానికి రీజన్ అనేది మనం గుర్తించాలి. పేరు చేస్తున్నది సరైనదైనా దాని వలన సంఘంలో గలిబిలు జరగకూడదని పేరు ఏం చేశాడు అని అంటే కనుక పాము గలి వివేకంతో ముందు చూపుతో తనతో కొంతమందిని సాక్ష్యం ఇవ్వడానికి తీసుకెళ్ళాడు. ఎందుకు అనే దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. BCDE యొక్క పాయింట్స్ అనేటువంటి అక్కడ దేవుడు చేసినటువంటి కార్యాన్ని చూసి సాక్ష్యం ఇవ్వడానికి కొంత తీసుకెళ్ళాడు. 6గురిని దర్శనం పేతురు మాత్రం కలిగిన యూదులందరికీ కాదు గనక తప్పకుండా యూదులందరూ పేతురు చేస్తున్నది సరైనదైనా దాన్ని తర్వాత ఒక సమస్యగా క్రియేట్ చేస్తారు. దాన్ని ఆధారం చేసుకొని సంఘంలో ఎటువంటి గలిబిళ్ళు జరగకూడదని పేతురు ముందుగానే జాగ్రత్త పడ్డాడు అనే విషయం గమనించాలి. ఎందుకంటే పేతురు అన్యుల యొద్దకు వెళ్ళుట, వారితో సహవాసం చేయట అది యూదులకు వ్యతిరేకమైనటువంటి కార్యమని ఇప్పుడు మనం చదువుకున్న 28వ వచనం చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్తా ఉంది. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే ఇన్ని రిస్ట్రిక్షన్స్ మధ్యలో పేతురు చాలా చక్కగా ఎటువంటి సమస్య లేకుండా మరి కొంతమందిని తనతో కూడా సాక్షులుగా తీసుకెళ్లిన కారణం చేత మరి ఆయన వెళ్ళి పరిచర్య ముగించుకొని దేవుని మాటకు విధేయత చూపించి ఆయన తిరిగి వచ్చినప్పుడు మరి సంఘంలో ఆల్రెడీ తన మీద దాడి చేయడానికి అంత సంసిద్ధంగా ఉంటున్నప్పుడు వెంటనే ఈ యొక్క పేతురు జరిగినటువంటి సన్నివేశం అంతా చెప్పాడు. అలాగే 6గురు సాక్ష్యం చెప్పారు. అప్పుడు ఆ మాటలు విన్న వారందరూ కలిసి మరి దేవుణ్ణి మహిమపరచడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజు మనం కూడా సంఘంలో ఏదైనా చేయాల్సి వచ్చినప్పుడు మనకు అనిపించిందని చేయకూడదు, మనకు ప్రేరేపణ వచ్చిందని మనం చేయకూడదు, మనం ఏది పడితే సొంత నిర్ణయాలు చేసుకోకూడదు. ఎందుకంటే అది సంఘమంతటికి సంబంధించినటువంటి విషయం కనుక ఏదైనా కొంచెం మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ స్ట్రాటజీ ప్రభు చెప్పాడు. పావురం వలె నిష్కపటంగా ఉండు, నువ్వు చక్కని విధేయత, చక్కని నిష్కపటత కలిగి ఉండు, అదే సమయంలో పాము వలె వివేకం కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి చాలా మంది పాములాగా వివేకాన్ని అయితే ప్రదర్శిస్తారు, కానీ పావురం లాంటి నిష్కపటత అనేటువంటిది కలిగి జీవించరు. నీకున్న జ్ఞానాన్ని వాడుతున్నావా? అప్పటికప్పుడు సమస్య నుంచి నువ్వు బయటపడడానికి ఏదో నీ జ్ఞానం వాడుకుంటున్నట్లయితే ఒకరోజు దేవుని ముందు నువ్వు నిలబడాల్సి వస్తుంది. దేవుడు అంటున్న మాట రెండింటినీ గుర్తుపెట్టుకోండి. పావురం వలె నిష్కపటత ఉండాలి, ఆ తర్వాతే పాము వలె వివేకాన్ని వాడాలి. చాలా మంది వివేకం ఒకటే వాడుతున్నారు, నిష్కపట్యత కలిగి ఉండటం లేదు. కాబట్టి కపటంగా మనం సంఘంలో ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమే. మర్నాడు కైసరయలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. కొర్నేలి అప్పుడు ఏం చేశాడు అని అంటే తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించాడు. వారి కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతన్ని ఎదుర్కొన్నాడని అట్లా పాదం మీద పడి నమస్కారం చేశాడని మనం ఈ వచనాలన్నీ చూస్తున్నాం.
కొర్నేలి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎందుకు? కొర్నేలి ఇంట్లో ఎంతమంది ఉన్నారు? తన బంధువులు స్నేహితులు ఉన్నారు. పేతురుతో వెళ్ళిన 10 మంది కూడా. 14 మంది. 14 మంది ఉన్నారు. ఓ, ఈ ఫోటోలు లెక్క పెట్టరా ఏంటి? పొట్టోళ్ళు 10 మంది. ఎంతమంది పొట్టే 14 మందిని ఎక్కడ లెక్క చూశారు మరి? ఇక్కడ అనేకులు అనే మాట ఉంది. అక్కడ కొందరు కాదు, ఎంతమంది? అనేకులు. అనేకులు అని అన్నప్పుడు 4, 5, 10 మంది అని మనం చెప్పలేం. చాలా ఎక్కువ మందే ఉన్నారు. వారిలో ఎవరెవరు ఉన్నారు అని అంటే గనక ముఖ్యంగా 3 కేటగిరీస్ మనం చూస్తాం. కొర్నేలి ఇంటికి వెళ్ళారు కనుక ఖచ్చితంగా కొర్నేలి ఇంటి వారు ఉంటారు. అనేకులు అని అంటే ఈ అనేకులు ఎవరెవరు ఉన్నారు అని అంటే కొర్నేలి ఇంటి వారు ఖచ్చితంగా ఉండుంటారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు కొర్నేలి యొక్క బంధువులు ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమైనటువంటి స్నేహితులందరూ కూడా ఉన్నారు. చాలా మంది స్నేహితులు ఉంటారు. అందులో ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిచాడు. కొర్నేలి బంధువులను, కొర్నేలి ముఖ్య స్నేహితులను, కొర్నేలి ఇంటి వారును వీళ్ళందరూ కలిసి అనేకులు అనే బాటలో మనం ఇమిడి ఉండడం మనం చూస్తా ఉన్నాం. అందుకనే 27 వచనంలో మనం చూసినప్పుడు అనేకులు కూడి ఉండేట్టు చూసాం. ఎవరు వీళ్ళంతా అని అంటే గనక కొర్నేలి ఇంటివారు, కొర్నేలి బంధువులు, కొర్నేలి స్నేహితులు వీళ్ళందరూ కలిసి అనేక మంది ఆ యొక్క పేతురు రాక కొరకు, ఆయన చెప్పేటువంటి మాటలు వినడం కొరకు ఎదురు చూడడం అనేటువంటిది చాలా స్పష్టంగా మనం ఇక్కడ గమనించగలం. అయితే విషయం ఏంటి అని అంటే గనక దేవుని వాక్యాన్ని మీరు పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి సంగతి ఏంటంటే గనక ఇంతమంది ఎందుకని కొర్నేలి వీళ్ళందరినీ కూడా పిలిచాడు. కొర్నేలి ఇంట్లో ఎంతమంది ఉన్నారు అని అంటే అనేకులు ఎవరెవరు అని అంటే ఇంటి వారు, బంధువులు, స్నేహితులని మనం ఆ కేటగిరీ చూసాం. వీళ్ళందరూ చాలా మంది గుంపుగా ఉన్నారు. అయితే ఎందుకొరకు ఎంతమంది ఉన్నారు చెప్పండి? దేవుని కొరకు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, వినాలని, సువార్త వినాలి. ఇప్పుడు దర్శనం కొర్నేలికి వచ్చిందా? దర్శనం కొర్నేలికి వచ్చిందా? వీళ్ళందరికి వచ్చిందా? కొన్నేళ్ళకి వచ్చింది, కానీ దేవుని కోసం తెలుసుకుంటూ ఉన్న వాళ్ళందరికి కూడా చెప్పాలనేసి పేతురు పిలిపించుకున్నాం, వాళ్ళు వినాలని. ఇప్పుడు ఒక మాట మనం గుర్తించాలి. 11వ అధ్యాయం 14వ వచనం, నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూపించిన సంగతి మాకు తెలిపెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఏమంటున్నాడు అని అంటే కనుక నీవును నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పును. నువ్వు పేతురును పిలిపించుకో అని దేవదూత చెప్పినప్పుడు ఒక రీజన్ చెప్పాడు. ఎందుకు పిలిపించుకోవాలి అని అంటే నీవును నీ ఇంటి వారు ఏ మాటల వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు అతడు చెప్తాడు అని చెప్పాడు. అయితే విశేషం ఏమిటి అని అంటే కనుక మరి నీవును
నీ ఇంటి వారును ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు పేతురు చెప్తాడు పిలిపించుకోమని చెప్పినప్పుడు, ఇప్పుడు కొర్నేలి చేసిన పని మీరు ఆలోచించినట్లయితే కేవలం నేను నా ఇంటి వారు రక్షించబడితే చాలు అని అనుకోలేదు. పేతురు చెప్పే మాటల వలన నాకు నా ఇంటి వారికి కలిగే మేలు ఏదైతే ఉందో, దీవెన ఏదైతే ఉందో, రక్షణ ఏదైతే ఉందో, అది నాకు నా ఇంటి వారికి మాత్రమే అది పరిమితం కాకూడదు, అందరికీ కూడా ఇది అందాలి అని చెప్పేసి అని ఒక ప్రత్యేకమైనటువంటి భారం కొర్నేలి యొక్క జీవితంలో ఉండడం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. అందుకే ఇప్పుడు కొర్నేలి ఏం కోరుకుంటున్నాడు అని అంటే గనక, కొర్నేలి తన యొక్క ఇంటి వారందరితో పాటుగా బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచాడు. ఏం చెప్పి పిలిచాడో తెలియదు, మొత్తానికి అందరినీ పిలిచాడు. వాళ్ళందరినీ కూడా తన ఇంట్లో పెట్టుకున్నాడు. వాస్తవానికి మీరు ఆలోచించినట్లయితే దర్శనం వచ్చింది వచ్చిన సమయానికి, కొర్నేలి ఇంటికి పేతురు వచ్చిన సమయానికి 4 రోజులు గడిచింది, లేదా 3 రోజులు గడిచింది. 4వ రోజున పేతురు వచ్చాడు తన దగ్గరికి. అంటే ఇప్పుడు పేతురు వచ్చే లోపల వీళ్ళందరికీ కబురు పెట్టి, వాళ్ళందరినీ పిలిచి, వాళ్ళందరినీ కూడా తన ఇంట్లో గ్యాదర్ చేసి ఆ పేతురు కోసం కనిపెట్టుకొని ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అందుకనే 24 వచనంలో మాట ఉంది, కనిపెట్టుకొని ఉండెను. ఎంత తొందర చేశాడో వాళ్ళందరినీ, ఎంతగా వాళ్ళందరినీ కూడా కంగారు పెట్టి ఎమర్జెన్సీగా పిలిపించాడో, ఏం చెప్పి పిలిపించాడో తెలియదు. పేతురు వచ్చే సమయానికి వాళ్ళందరినీ తన ఇంట్లో పెట్టుకొని వాళ్ళందరితో కలిసి ఇప్పుడు పేతురు యొక్క రాక కొరకు ఆయన కనిపెడుతున్నాడు అనేటువంటి విషయం మనం చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. కొర్నేలి బంధువులు, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, ఎవరి కొరకు అని అంటే కనుక పేతురు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు అనేటువంటి విషయం మనం చూస్తాం. కాబట్టి మీరు ఆలోచించండి, ఇక్కడ ఈరోజు మన దగ్గరికి సువార్త వచ్చి ఎంతకాలం అయింది, మనం రక్షించబడి ఎంతకాలం అయింది, మనం రక్షించబడినప్పటికీ కూడా కనీసం ఈ రోజున మనకు లేరా బంధువులు, మనకు లేరు మన ఇంటి వారు రక్షణ పొందుకున్నారా? మనకు బంధువులు, మన బంధువులందరూ రక్షణ పొందుకున్నారా? మనకు లేరా స్నేహితులు, మన స్నేహితులందరూ రక్షణ పొందుకున్నారా? కానీ ఏ రోజైనా వారందరినీ సమకూర్చి వారికి దేవుని మాటలు అందించే ప్రయత్నం చేయగలిగారు? దేవుడు పొందినప్పటికీ మనకు పేద భారం ఇంటి వారిని దేవుడు పరిమితం అయితే ఆ కొర్నేలి భారం ఎంత గొప్పది అని అంటే కనుక, ఆ మాటల ద్వారా నాకు నా ఇంటి వారికి మాత్రమే రక్షణ పరిమితం అయిపోదు, ఆ రక్షణ అందరికీ అందాలి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఈరోజు మన జీవితంలో ఎంతవరకు ఈ భారం ఉంది. పిల్లరా, నేను రక్షించబడితే చాలు అటువంటి ఆ స్వార్థపూరితమైన తత్వంతోనే మనం మిగిలిపోతున్నాం. నేను బాగుంటే సరిపోతుంది, నేను రక్షించబడితే సరిపోతుంది. ఈ రోజున అటువంటి ఆలోచనలు మిగిలిపోయాం మనం. అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరు పిలిస్తే వినటం లేదు, చెప్పితే రావటం లేదు, లేదా ఆహ్వానిస్తే అవన్నీ కూడా ఇప్పుడు మధ్య కాలంలో. కానీ మీరు రక్షణ పొంది ఒక్కొక్కరు మీ జీవితాల్లో ఎంత కాలం అవుతుంది, మీ జీవితంలోనికి ప్రభు అడుగుపెట్టే కాలం అవుతా ఉంది. కానీ ఆ రక్షించబడిన 9 దినాల్లో మీకు ఎంత వెసులుబాటు, అనుకూలతలు ఉన్నాయి. అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయగలిగాం అనేది ఆలోచించవలసిన వారు. పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి అవకాశాలు ఇచ్చినప్పుడే మనం చేయగలిగింది చేయాలి. అవకాశాలన్నీ కోరిన తర్వాత మనం ఏమి చేయలేము. గమనించండి, ఇప్పుడు మేబీ కొర్నేలి ఏదో చెప్పి పిలిచుంటాడు, ఏదో ఒక అకేషన్ అని పిలిచుంటాడు. నార్మల్ గా చెప్తే ఎవరు వస్తారు, నాకు కళ వచ్చింది, ఆ కళలో దేవదూత వచ్చాడు కాబట్టి ఎవరినో ఒక ఆయన పిలిపించుకోమని చెప్పించుకోమన్నాడు కాబట్టి ఆయన వస్తాడు, చెప్తాడు, రండి అంటే ఎవరు వస్తారు? మేబీ ఏదో అకేషన్ అని పిలిచుంటాడు. ఆ అకేషన్ పేరు మీద ఆయన ఏం చేస్తా ఉన్నాడు అని అంటే వాళ్ళందరికీ కూడా దేవుని మాటలు అందించే ప్రయత్నము చేస్తాం.
పిల్లలు ఈ రోజు మన వారు చాలా మంది మరి చనిపోయినారు. వారి పేరు మీద ఒక కూడిక, జ్ఞాపకార్థ కూడిక పెడితే వాస్తవానికి వాళ్ళని ఏదో నరకానికో పరలోకానికో ప్రమోట్ చేయడానికి మనం పెట్టాం. ఆ కూడిక వెనుకున్న ఉద్దేశం ఏమిటి అని అంటే కనుక ఆ జ్ఞాపకార్థ కూడిక పేరుతో మేము కార్యక్రమం చేసుకుంటున్నాం రెండేనంటే అప్పుడు వస్తారు మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, మనకు తెలిసిన వారు కానీ వాళ్ళు వస్తారు. అప్పుడు ఆ సందర్భంలో ఒక 2 మాటలు వారికి అందించడం ద్వారా దేవుని యొక్క వార్త వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. మరణం అంటే ఏంటో, మరణం తర్వాత జీవితం అంటే ఏంటో వాళ్ళకి వెళుతుంది. ఏదైనా ఒక బర్త్డే కార్యక్రమం చేసుకున్నప్పుడు అటువంటి టైంలో మనం ఒక 4 వ్యక్తులు మనం ఆహ్వానిస్తూ వస్తారు. ఎందుకంటే సెలబ్రేషన్ అనే పేరుతో. నార్మల్గా ఎందుకు వస్తారు? ఏదైనా ఒక అకేషన్ ఉంటే వస్తారు. కాబట్టి పిల్లలు గమనించండి, ఈరోజు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందడానికి ఏ మాటలు అవసరమో పేతురు వస్తాడు, చెప్తాడు, ఆయన పిలిపించుకోనంటే కేవలం ఆ రక్షణ తనకు మాత్రమే పరిమితం కావాలని కొర్నేలి ఆలోచించలేదు. సంకుచితమైన భావం కలిగి ఉండలేదు. ఈరోజు ఎంత దౌర్భాగ్యం అని అంటే నేను అనే దగ్గర ఆగిపోయింది. కనీసం నా ఇంటి వారి అనే దగ్గర కూడా మనం రావటం లేదు. ఈ రోజున రక్షణ లేని స్థితిలో, ఏమంటే దేవునికి దూరమైన స్థితిలో, దేవుణ్ణి ఎరిగి కూడా సంపూర్ణంగా దేవునిగా తమ దేవునిగా అంగీకరించలేని స్థితిలో మనవారే చాలా మంది ఉండిపోయారు. కనీసం వాళ్ళ గురించి మనకి ఎంతవరకు భారం కలిగి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, భారంతో ప్రార్థించాలి, ఆ తర్వాత మనం ప్రకటించాలి. ఆదివారం మనం నేర్చుకున్నాము. యోహాను ప్రార్థించి యోహాను ప్రకటిస్తా ఉన్నాడు. ప్రభు రావడానికి కొద్ది కాలం ముందు ఆయన పరిచయంలోకి వచ్చాడు. అంతవరకు ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన ప్రకటన చేస్తా ఉన్నాడు. ఈరోజు ఈ 2 పనులు మనం చేయాలి. మనం ప్రార్థించాలి, మనం ప్రకటించాలి. లేకపోతే మరి వారి కళ్ళు ఎట్లా తెరవబడతాయి? వారు ఎలా దేవుని ప్రత్యక్షతను చూడగలుగుతారు? కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాడు, గమనించండి. ఎంత వండర్ అంటే, ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత గొప్ప సంగతి అని అంటే కనుక కేవలం కొర్నేలియా అతని ఇంటోళ్ళతో కూర్చోకుండా అతని బంధువులను, అతని స్నేహితులను పిలిపించి ఏదో ఒక అకేషన్ పేరుతో పిలిపించి తర్వాత వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పి మొత్తానికి వాళ్ళందరి కోసం కొంచెం ఖర్చు అయ్యి, కొంచెం కష్టపడి వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి వాళ్ళందరికీ దేవుని మాట వినబడేటట్లుగా ఆయన ప్రయత్నం చేస్తాం. విషయాలు దేవుని మాట అందడంకు ఏవైనా మనం ఖర్చు అయితే కనుక అది చాలా ధన్యత. పిల్లరా, ఇక్కడ కొర్నేలి ప్రయాస అర్థం కాలేదు. కొర్నేలి ప్రయాస చాలా ఫలించిందని ఈ అధ్యాయం చివరికి వెళ్తే మీకు అర్థంది. కాబట్టి ఈరోజు వింటున్నటువంటి ఆలోచించాను. నేను అనే దగ్గరే నువ్వు ఆగిపోతే గనక నరకంలో ఉన్న ధనవంతుడికి నీకు ఏ వ్యత్యాసం లేదు. లాభ ధనవంతుడి చెత్తలో ధనవంతుడు నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్న ధనవంతుడికి మనకి ఏ వ్యత్యాసం లేదు. నరకంలో ఉన్న ధనవంతుడికి నేను అనేటువంటి స్వార్థం ఉంది. ఆ స్వార్థంతోనే నరకానికి వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ధనవంతుడికి దేవుడు తెలియక కాదు, ధనవంతుడు దేవుడిని నమ్మడని కాదు. ధనవంతుడు దేవుడిని ఎరిగిన వాడు. అందుకే దేవుడు తెలుసు, అబ్రహాం తెలుసు, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. తనవైన దేవుడు తెలుసు, అలాగే ప్రవక్తలు తెలుసు. అంతేకాదు ఏమండి, ఆ మోసే ప్రవక్తలు వాళ్ళందరూ తెలుసు, దేవుని లేఖనాలు తెలుసు, అవన్నీ కూడా ఆయనకు తెలుసు. కానీ నేను అనే అర్థంలోనే ఆగిపోయాడు ఆయన. నరకంలోకి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ఎలబరేట్ అయ్యాడు. నేను అనే దగ్గర నుంచి నా ఇంటి వారు అనే దగ్గరకు వచ్చాడు. అక్కడికి వెళ్ళా కూడా అర్థం చావాల. అక్కడికి వెళ్ళా కూడా అయ్యా నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళెవరు ఇక్కడ రాకుండా చూడని అంటాడు తప్ప, అయ్యా ఇంకెవరు, నేను పడుతున్న నీ వేదన ఇక్కడ ఇంకెవరు కూడా ఇక్కడ రాకూడదు అని చెప్పేసి అని అనటం లేదు. అందరి కోసం పంపించే లాజర్ని మా ఊరిలో ఎవరు ఇక్కడ రాకూడదు అని అంటలేదు. కేవలం మా అన్నదమ్ములు ఇక్కడ రాకుండా ఉండాలని. అప్పుడు నరకంలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎలబరేట్ అయ్యాడు నా ఇంటి వారిని దగ్గరికి. కానీ మనం ఆ ధనవంతుడికి దౌర్భాగ్యంగా ఉన్నాం. నేను రక్షించబడ్డాను, నేను మందిరానికి వెళ్ళిపోతున్నాను, నేను దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాను, నేను నా దేవుని కానిపించుకుని వచ్చేస్తున్నాను, అంతటా ఆగిపోయాను. నేను దగ్గర ఒకసారి ఆలోచించండి. అసలు ఇంతమందిని పిలిపించాల్సిన అవసరం కొర్నేలికి లేదు.
కొర్నేలికి దేవుడు తన దూత ద్వారా పంపిన కబురు ఏంటంటే, నీవును నీ ఇంటి వారు ఏ మాట వల్ల రక్షణ పొందుతారో ఆ మాటలు మీరు వినిపించుకోవడానికి పేతురుని పిలిపించుకోండి అంటే, ప్రయాసపడి 3 మనుషులు పంపించి పేతురుని పిలిపించుకునే ప్రయత్నం చేస్తూనే అదే సమయంలో ఈ రోజులా ఫోన్లు లేవు కదా, ఏం ప్రయాస వాళ్ళందరినీ గ్యాన్ చేయడానికి పడ్డాడు ఆలోచించండి. వాళ్ళందరినీ సమకూర్చి ఏమండి ఆయన ప్రయాసపడ్డాడు. ఒక్క మాట నేను మీకు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నీవు పడే ప్రయాస దేవుడు చూస్తాడు, దానికి తగిన ఫలాన్ని ఇస్తాడు. మనం మనుషుల్ని సమకూర్చడం మనం చేయగలం, మనుషులకి దేవుని మాటలు అందించడం మనం చేయగలం. అయితే ఆ అందించబడిన ఆ మాటని ఫలింపజేసే పని దేవుడు. నాదే కట్ అయిందా, అందరికి కట్ అయింది? ఎవరికి కట్ అవ్వలేదు అయ్యారు. మీదే కట్ అయిపోయింది. రైట్, ఓకే. మరి అందు గురించి మనం ఆలోచించదగినటువంటి సత్యం ఏమిటంటే, కేవలం ఎక్కడ నేను ఆగానో బ్రేక్ అయ్యాను నాకు తెలియదు, చూడండి. కేవలం కొర్నేలి నీవును నీ ఇంటి వారు రక్షణ పొందడానికి ఏ మాటలు అవసరమో పేతురు చెప్తాడు అని అంటే, పేతురు కేవలం కొర్నేలి కేవలం తన ఇంటి వారి దగ్గర ఆయన స్ట్రక్ అయిపోకుండా ఆయన ఏం చేశాడు అని అంటే కనుక, కొర్నేలి ఇంటి వారితో పాటు బంధువులని, స్నేహితుల్ని అందరినీ కూడా ఒక అకేషన్ గా ఏర్పాటు చేసి పేతురు రాక కొరకు కనిపెట్టాడు. ఆ విధంగా వారు ముందుగానే కూడుకొని దైవజనం రాక కొరకు వారు ఎదురు చూస్తూ వచ్చారనేటువంటి సత్యం మనం గమనిస్తాం. కానీ ఈరోజు రివర్స్ అయిపోయిందిలండి. పాస్టర్ గారే సంఘం కొరకు ఎదురు చూడాలి, మరి సంఘం సేవకుల కొరకు ఎదురు చూసేటువంటి పరిస్థితులు లేదు. ఎందుకు అని అంటే కనుక అంతా ప్రోగ్రామ్ అంతా కూడా స్టార్ట్ చేసి సగం నడిపించి ఇంకా రాలేదని, ఇంకా ప్రార్థనలు, ఇంకా పాటలు పొడిగించేదాకా చాలా మంది రారు. ఎందుకంటే మన వాళ్ళకి ఇది అలవాటు అయిపోయింది. కాబట్టి దయచేసి గమనించండి, ఎప్పుడొస్తాడు పేతురు అని అంటే అప్పటికి 4 రోజులు అయిపోయింది. కానీ కొర్నేలి అప్పటికే వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. కొర్నేలి భారం ఎంత గొప్ప అర్థం చేసుకుందాం. ఈ రోజు నీకు నాకున్న భారం ఏంటో ఒకసారి ప్రశ్నించుకుందాం. దయచేసి ఆలోచించండి. నీ వరకు సువార్త ఎలా వచ్చిందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ వరకు సువార్త రావడానికి ఎవరో ఒక కొర్నేలిలా పనిచేశారు. ఎవరో ఒక కొర్నేలిలాగా నీ దగ్గరికి ఆహ్వానించడమో, లేదా నీ దగ్గరికి సేవకుని నడిపించడమో, లేకపోతే వాళ్ళు సువార్తను మోసుకొని రావడం, ఏదో ఒకటి చేశారు. కానీ ఈ రోజు నీవు ఆ పని చేయటం లేదు. అందుకే సువార్త నీతో ఆగిపోయింది. కాబట్టి నీ నుంచి ఎంతమందికి స్ప్రెడ్ అయింది, నీ నుంచి ఎంతమందికి దేవుని యొక్క వాక్యం అందించబడింది, నీవు అందిస్తున్నావా, లేదంటే నీవు ఒక సేవకుని ద్వారా సువార్త అందించడానికి ఒక వారధి అవుతున్నావా? ఒకసారి ఆలోచించు. ఈ రోజున ఈ 2 రీతులుగా ఏదో ఒక పని నువ్వు చేయాలి. నీవు అందించాలి సువార్త. నీకు అందించడం చేత కాకపోతే కొర్నేలి ఎలాగైతే తనతో పాటు తన బంధువుల్ని, స్నేహితులందరినీ కూడా సమకూర్చుకొని దేవుని మాట చెప్పడానికి వస్తున్న పేతురు కొరకు కనిపెట్టాడు. అలాగున ఏదైనా ఒక అకేషన్ ప్లాన్ చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని అందించే ప్రయత్నం మనం తప్పక చేయాలి. అటువంటి భారం మన జీవితంలో కలిగి ఉండాలని కొర్నేలి లైఫ్ మనకు నేర్పిస్తా ఉంది. ఈ యొక్క సత్యాన్ని మర్చిపోకూడదని విజ్ఞాపకం చేస్తున్నాను. విజ్ఞాపకం ఉందా పాత నిబంధనలో? మరి ఎందుకని రాహాబుని దేవుడు అంతా హైలైట్ చేశాడు?
ఆమె జీవితం ఏమంత గొప్పది కాదు కదా, మీకు తెలుసా తెలీదా? ఆమె చరిత్ర ఏమంత గొప్పది కాదు కదా. ఆమె ఒక వేశ్య జీవితం జీవించిందని మనకు ఆమెను కూర్చిన పరిచయం ఉంది యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. అలాంటి ఒక వేశ్య జీవితం జీవించినటువంటి వ్యక్తి జీవితాన్ని మీరు ఆలోచించినట్లయితే ఆమె చేసిన పని ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుణ్ణి అంగీకరించింది. ఆ తర్వాత ఆ దేవుణ్ణి తన ఇంటి వారందరికీ పరిచయం చేసింది. ఆ తర్వాత మీరు ఆలోచించినట్లయితే దేవుణ్ణి అంగీకరించి తన జీవితాన్ని మార్చుకొని తన ఇంటి వారందరికీ కూడా సాక్ష్యం ఇచ్చి, ఇదిగో నా జీవితాన్ని ఇలా మార్చింది ఆయనే అని చెప్పి మరి వాళ్ళందరినీ కూడా తన ఇంటికి ఆహ్వానించి తన ఇంట్లో చేర్చుకొని ఆమె తన పాప జీవితానికి స్వస్తి చెప్పి ఆమె మంచిగా బ్రతికింది. కాబట్టి మీరు ఆలోచించి తర్వాత కాలంలో మీరు చాలా స్పష్టంగా చూడగలుగుతారు. మరి ఆ యొక్క రాహాబుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చి పెట్టాడంటే ప్రభు యొక్క వంశావళి లిస్టులోకి తీసుకొచ్చి పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుని జనాంగమా, ఎక్కడో ఊరు చివర ఊరి బయట ఉండేటువంటి ఈ యొక్క రాహాబు ఇప్పుడు ఎక్కడికి వచ్చింది అని అంటే ప్రభు యొక్క వంశావళిలోకి. కారణం ఏంటో తెలుసా? దేవుని సువార్త ప్రకటించే వారి యొక్క ఆ పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి 2 విధానాలు. అయితే నీవు దేవుని సువార్తను పంచు. ఒకవేళ అది నీకు చేత కాకపోతే, అది నీకు తెలియకపోతే కనీసం అటువంటి అవకాశాలు కల్పించు. ఇదిగో కొర్నేలి చేసినట్లుగా నువ్వు కూడా చేయి. ఇదిగో పాత నిబంధనలో మీరు ఆలోచించినట్లయితే కనుక మరి రాహాబు చేసినట్లుగా నువ్వు కూడా చేయి. అప్పుడు తప్పకుండా నువ్వు చేసిన పనికి దేవుడు ఫలం ఇస్తాడు, నిన్ను బ్లెస్ చేస్తాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకుందాం. ఎందుకని వీళ్ళందరూ కూడి ఎదురు చూస్తా ఉన్నారు, కనిపెట్టుకుంటున్నారనంటే దేవుని మాటలు వినడానికి. ఎంతగా ప్రిపేర్ చేశాడో పేతురు వచ్చేలోపు కొర్నేలి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందరూ కలిసి దేవుని మాటల కొరకు వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. దేవుని మహాకృప పేతురు రాని వచ్చాడు. మరి పేతురు వచ్చిన తర్వాత దేవుడు పేతురును వాడుకొని తన సందేశాన్ని ఇచ్చాడు. అద్భుతంగా మీరు ఆలోచించినట్లయితే మరి వాళ్ళందరూ రక్షణ పొందుకున్నారనేటువంటి విషయం మనకు వాక్యంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. పేతురు లోపలికి రాగానే అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. ఎవరు అనంటే కనుక కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు లేచి, నిలుము, నేను కూడా నరుడిని అని చెప్పి అతనిని లేవనెత్తాను. రైట్. మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కొర్నేలి ఒక అన్యుడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. పేతురు ఒక యూదుడైతే కొర్నేలి ఒక అన్యుడు. సహజంగా అన్యుల యొక్క బ్యాక్గ్రౌండ్ ఈరోజు వాళ్ళు రోమన్స్ అయినా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనలాగే ఉంటుంది. మనకి చూడండి కొన్ని మాటలు నేర్పించారు చిన్నప్పటి నుంచే. ఏంటి అని అంటే కనుక కొంతమందిని పూజించాలి అనేటువంటి మాటలు నేర్పించారు. అందులో ఎవరెవరిని పూజించాలని చెప్పారు? మీరు ఎప్పుడైనా విన్నారా? తల్లిదండ్రులని, పెద్దవారిని, తల్లిదండ్రులు పూజించాలి, ఇంకా పెద్దవారిని, గురువుల్ని, గురువులను పూజించాలి. గురు పూజ ఉత్సవం కూడా మన దాంట్లో ఉంటది, మన యొక్క ట్రెడిషన్ లో ఉంటది. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే కనుక వాస్తవానికి మరి అదే ట్రెడిషన్ కలిగినటువంటి వాడు కొర్నేలి. పేతురు ఒక గురువు గారిగా భావించి పేతురు గారు రాగానే పేతురు పాదాల మీద పడ్డాడు. ఈరోజు మనం కూడా ఆలోచించినట్లయితే మనకు కూడా మరి లోక సంబంధంగా మనం చూసినప్పుడు కొంతమంది దేవుని యొక్క ఎవరు అనంటే కనుక పండితులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారు అని అంటే కనుక కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే కనుక గురువులను పూజించడం. కేవలం టీచర్స్ మాత్రమే కాకుండా వాళ్ళతో పాటుగా మరి గుడుల్లో పనిచేసేటువంటి మరి ఆ పూజారులను వాళ్ళందరినీ కూడా పూజించడం అనేటువంటిది మరి మన యొక్క ట్రెడిషన్ లో నేర్పించబడినటువంటి పరిస్థితి. కాబట్టి పేతురుని వచ్చినప్పుడు అలాగే భావించుంటాడు కొర్నేలి. ఆ కారణం చేతనే మరి కొర్నేలి వెంటనే అతని పాదాల మీద పడిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే విశేషమైన విషయం ఏంటి అని అంటే కనుక అసలు ఇంతకీ దేవుడు ఏం చెప్తా ఉన్నాడు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది? అసలు మరి క్రొత్త నిబంధనలో మీరు చూడగలిగితే కనుక ఎంతమంది
మరి నమస్కారాన్ని అంగీకరించారు? పాదాల మీద పడి నమస్కారం చేసినప్పుడు ఎంతమంది అంగీకరించారు? ఎవరు దాన్ని తిరస్కరించారు అనేది కొంచెం మనం ఆలోచించగలిగితే ఈ రోజు ఇటువంటివి మనం చెయ్యాలా అక్కర్లేదా? ఒకవేళ ఎవరైనా మనకు చేస్తే మనం దాన్ని ఎట్లా యాక్సెప్ట్ చేయాలా, లేకపోతే కాదు అని చెప్పాలన్నది మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే గనక బైబిల్ ఏం చెప్తా ఉంది? అసలు నిజానికి ఇలా గురువులు పూజించమని చెప్తా ఉందా? తల్లిదండ్రులను గురువులను పూజించమని చెప్తా ఉందా? పూజించమని చెప్పలేదు, గౌరవించమని, తల్లిదండ్రులు సన్మానించమని చెప్పి. గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా చెప్పగలిగిన ఒక మాట ఏంటంటే గనక కేవలం పూజ అనేది దేవునికి మాత్రమే, ఆరాధన అనేది దేవునికి మాత్రమే. కేవలం వ్యక్తులకు మనం ఏమి ఇవ్వాలంటే గౌరవాన్ని ఇవ్వాలి. పెద్దవారు గౌరవించు, వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడు, ఏమండి, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చి మాట్లాడు, మీరు అని చెప్పేసి అని వారిని గౌరవప్రదంగా సంబోధించి మాట్లాడు, వాళ్ళకి నమస్కారం పెట్టు. నమస్కారం అంటే పాదాల మీద పడి నమస్కారం కాదు, నార్మల్గా నమస్తే సార్ అని చెప్పడం. ఆ విధంగా మనం మన యొక్క మాటల ద్వారా వారిని గౌరవించడం, గౌరవప్రదమైనటువంటి మాటలు మన వారి పట్ల కనపరచడం, గౌరవప్రదమైన చర్యలు వారి పట్ల మనం కనపరచడం, ఇది మనం చేస్తే సరిపోతుంది. అంతే తప్ప కానీ పూజ చేయడం అనేటువంటిది లేదా పూజించడం అనేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది వాక్యం మనకు అలా నేర్పించడం లేదు. అంత దాకేందుకు, అసలు వాళ్ళని పూజించడం మాట దాకేందుకు? గురువులనే ఎవరిని పిలవద్దని చెప్తా ఉంటాడు. ఆయన అంటాడు, మీలో ఎవరు కూడా గురువుగా పిలిపించుకోకండి, దేవుడు ఒక్కడే మీకు గురువు అనేటువంటి మాట ఆయన చెప్తాడు. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే చాలా మంది గురువు గారు అనే మాట కూడా అనిపించుకోవడానికి ఇష్టపడతారు. యేసు ప్రభు వారు అలా అనిపించుకోవద్దని చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి మరి అలాంటప్పుడు మరి పూజను అందుకోవడం అనేటువంటిది కూడా వాక్యసారం కాదనేటువంటి సత్యం మనం అర్థం చేసుకున్నాం. తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం చెప్తుంది. చాలా మంది తల్లిదండ్రులు సన్మానించరు, కానీ ఏదో మరి మాట వరుసకు లేదా సందర్భం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఊరికే కాళ్ళ మీద పడి మమ్మల్ని ఆశీర్వదించండి అని వాళ్ళు చాలా మంది ఉంటారు. మిగతా టైంలో అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. వాళ్ళ బాగోగులు చూడరు, వాళ్ళ కష్ట సుఖాలు చూడరు, వాళ్ళు ఎంత బాధపడుతున్నా వాళ్ళ బాధను పట్టించుకోరు. దయచేసి గమనించండి, వాక్యం మనకు అలా నేర్పించడం లేదు. వారిని సన్మానించు అంటే ఏంటి? ఒకరోజు ఒక టీచర్ గారు అడిగారు, పాస్టర్ గారు సన్మానించడం అంటే ఏంటి? సాల్వ తీసుకెళ్ళి సన్మానం చేయాలి. సన్మానం చేయడం కాదు. సన్మానించడం అంటే గౌరవించడం. గౌరవించడం అంటే కనుక వారిని బాగా చూసుకోవడం, వాళ్ళకి ఏది అవసరం ఉందో వాళ్ళకు ఉండేటువంటి అవసరం చూడడం, వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకుండా, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడకుండా, వాళ్ళని నిష్ఠూర పెట్టకుండా, వాళ్ళ బాధ పెట్టకుండా వాళ్ళు చూసుకుని సన్మానించడం అనేది. కాబట్టి గమనించండి, తల్లిదండ్రుల్ని పెద్దల్ని సన్మానించాలి, గౌరవించాలి, కానీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. అందుకే బైబిల్ మనకు అలా నేర్పిస్తుంది. అందుకోసమే మీరు ఆలోచించినట్లయితే కనుక మీకు పాత నిబంధనలో కూడా ఏ యూదుడు కూడా ఎవ్వరికీ నమస్కారం చేయడు. మొర్దెకై అలాగే నమస్కారం చేయలేనందునే యూదులందరూ కూడా ఇలాగే ఉంటారు. నేను యూదుడిని కనుక నేను ఆ పని చేయను అని అంటే, అయితే యూదులందరూ ఇలాగే ఉంటారు, యూదులు ఎవరిని లేకుండా చేయాలని హామాన్ ప్లాన్ చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక కేవలం దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి, మనుషులను గౌరవించాలి. దేవుణ్ణి మాత్రమే పూజించాలి, మనుషుల్ని గౌరవించాలి. ఏ మనిషి పాదాల మీద పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ మనిషి పాదాలకు నమస్కారం చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి తెలియక చేయించుకుంటున్నారేమో కానీ, ఒకవేళ తెలిసిన వారు, వాక్యం తెలిసిన వారు, లేఖనాలు తెలిసిన వారు ఎవరు కూడా ఆ పనికి సాహసించరు అనే విషయాన్ని గమనించండి. చాలా మందికి తెలియదు, కావలసి కొంతమంది కాళ్ళ మీద పడేటట్లుగా తోసుకుంటూ ఉంటారు. కాళ్ళు ఇచ్చి నమస్కారం చేయమని అలా నమస్కరించిన వారిని ఆశీర్వదించే ప్రయత్నం చేస్తుంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో మనం చేయకూడదు. పొరపాటున ఎవరైనా తెలియక చేస్తే, ఇక్కడ పేతురు ఎలాగంటున్నాడో అలా మనం చెప్పాలి. లేదు నేను నీలాంటి నరుణ్ణి, నువ్వు నాకు నమస్కారం చేయొద్దని చెప్పి మనం వారిని చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే కనుక పాదముల మీద పడి నమస్కరిస్తే అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా? వద్దని వారించిన వారు ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఇప్పుడు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం.
కొత్త నిబంధనలో పాదాల మీద పడి నమస్కరిస్తే అంగీకరించిన వారు ఎవరున్నారు, వద్దని వారించిన వారు ఎవరున్నారు? ఉన్నారా? నేను ఒక్కడనే ఉన్నాను. ఉన్నానయ్యా. ఎన్టీ అంటే క్రొత్త నిబంధన అని అర్థం. న్యూ టెస్టమెంట్ అని ఇంగ్లీష్ లో అంటారు. క్రొత్త నిబంధనలో పాదముల మీద పడి నమస్కరిస్తే అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నారా, వద్దని వారించిన వారు ఎవరైనా ఉన్నారా? యేసు ప్రభు అంగీకరించారు కదా. యేసు ప్రభు వారు అంగీకరించారు. ఇంకెవరైనా అంగీకరించారా? పేతురు వద్దని గద్దించారు కొన్నాళ్ళకి. వద్దని వారించిన వారిలో మనకి ఇక్కడ పేతురు కనపడుతున్నారు. ఇంకా వద్దని వారించిన వాళ్ళు ఇక్కడ మన పేతురు కనబడుతున్నారు ఈ వచనంలో. ఇంకా అంగీకరించిన వారు కేవలం ప్రభు మాత్రమే కనబడతారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా అంగీకరించలేరు. కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే కనబడతారు. మిగిలిన వారు ఎవరు కూడా ప్రయత్నం చేయించుకోలేదు. ఒకవేళ ఎవరైనా చేసినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి సందర్భాలే మన ముందుకు వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఆది సంఘంలో ఉండేటువంటి అపోస్తలులు కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వ్యక్తి పూజను కానీ వ్యక్తి మహిమను కానీ కోరుకోలేదు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా పొరపాటున హైలైట్ చేయబడితే వారు వెంటనే చాలా బాధపడ్డారు, నొచ్చుకున్నారు. అలాగే హైలైట్ చేసిన వ్యక్తులకు కూడా చెప్పారు ఇలా చేయొద్దని చెప్పేసి అని. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభు తట్టు తిప్పినటువంటి వైనం మనకి కనిపిస్తా ఉంది. మనకి ఈ యొక్క క్రొత్త నిబంధన అంతట్లో కూడా చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. అపోస్తలులు అందరూ అలాగే చేశారు. కుంటివాడు బాగైనప్పుడు ప్రజలందరూ కూడా వీళ్ళని మహిమపరిచే ప్రయత్నం చేస్తే మీరు మా వైపు ఎందుకు చూస్తున్నారు అని వాళ్ళ దృష్టి అంతా ప్రభు వైపు తిప్పారు. అలాగే మీరు ఆలోచించినట్లయితే కనుక ఇక్కడ కూడా మరి పేతురు పాదాల దగ్గర వారు పడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వెంటనే కొర్నేలితో అంటాడు, నువ్వు లేచి నిలువు, నేను కూడా నరుణ్ణే కదా, నీలాంటి వాడినే కదా అని చెప్పేసి అని ఆయన వెంటనే నిలవబెట్టి నీవు నేను అందరం కలిసి దేవుని పాదాల మీద పడాలి అనే ఒక అద్భుతమైన సత్యాన్ని ఆయనకు అర్థమయ్యేలా చెప్పడం మనం చూస్తాం. కాబట్టి మీరు ఆలోచించినట్లయితే ఈ భూమి మీద చాలా మంది దేవునికి మాత్రమే అందాల్సినటువంటి ఆరాధన మానవ మాత్రులుగా పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సాతాన్ నుంచి వచ్చినటువంటి కోరిక, సాతాన్ నుంచి వచ్చినటువంటి ఒక ఆలోచన అన్నమాట. మీరు గమనిస్తే దేవుడికి మాత్రమే చెందాల్సినటువంటి ఆరాధన సాతాను కోరుకున్నాడు. కాబట్టి సాతాను మరి పడద్రోయబడినటువంటి పరిస్థితులకు వచ్చి సాతానుగా మారాడు. అంతకుముందు ఒక అద్భుతమైనటువంటి ఒక దేవుని యొక్క దూతలలోనే ఒక గరగొన్నుడిగా ఉండేటువంటి వాడు. అయితే ఆరాధనను కోరుకోవడం వల్లే
ఆ స్థితిలోనికి పడిపోయి మనకు చాలా స్పష్టమైన చరిత్ర మనకుంది. అయితే విశేషం ఏమిటి అని అంటే కనుక ఈ రోజున చాలా మంది మరి సాతాను యొక్క స్పిరిట్ కలిగినటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి మరి తప్పకుండా అటివారు దేవుని యొక్క లేఖనాల ద్వారా దర్శించబడాలని వారి కొరకు మనం ప్రార్థించవలసిన పరమైంటున్నాం. కాబట్టి కేవలం ప్రభు తప్ప ఎవరూ ఆరాధన అంగీకరించలేదు. ఎవరు పాదాల మీద పడినటువంటి ఆ యొక్క పరిస్థితిని అంగీకరించలేదు. ఆయన ఎవరెవరి విషయంలో అనంటే గనక కొంతమంది నేను మీ ముందు లిస్ట్ అవుట్ చేసి పెట్టాను. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 22వ వచనంలో మీరు చూసినప్పుడు మరి యాయీరు వచ్చి యేసుక్రీస్తు ప్రభు పాదాల మీద పడ్డాడు. అయ్యా, నాకు ఒక్కగానొక్క కుమార్తె చావు సిద్ధమైంది, ఆమెను బ్రతికించు, బాగు చేయి రమ్మని చెప్పి ప్రభువును వేడుకోవడానికి వచ్చినటువంటి యాయీరు యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అప్పుడు ఆయన్ని వారించలేదు. ఇక్కడ పేతురు పలికిన మాటలేవి అక్కడ వాడలేదు అనేటువంటి విషయం మీరు అక్కడ చూస్తారు. అలాగే కనాను స్త్రీ విషయంలో కూడా మార్క్స్ 14 ఉంటది, మార్క్స్ 7:25 వచనంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఈ కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి బాధపడుతుందని ఆమెను బాగు చేయమని, విడిపించమని మరి ప్రభు యొక్క పాదాల మీద పడినటువంటి సంఘటన మనం చూస్తూ ఉన్నాం. అలాగే మీరు ఆలోచించినట్లయితే కనుక సమరయుడు లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంలో మరి 10 మంది కుష్ఠరోగులు బాగైతే 9 మంది వెనక్కి వెళ్ళిపోతారు వారి యొక్క గృహాలకి. కానీ ఒక్క సమరయుడు మాత్రం పరుగు పరుగున వచ్చి ప్రభు పాదాల మీద పడి గొప్ప శబ్దంతో దేవుని ఆరాధించినటువంటి సంఘటన అక్కడ మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఇలా మీరు ఆలోచించినప్పుడు వీళ్ళందరూ కూడా మరి ఎలా ప్రభుని కనపరిచారో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరు ప్రభు పాదాల మీద పడినప్పుడు వారెవ్వరినీ కూడా ప్రభు వద్దని చెప్పి వారించలేదు అనేటువంటి విషయం మనకు కనబడుతుంది. అంతేకాదు పునరుద్ధానం తర్వాత శిష్యులు కూడా ప్రభు పాదాల మీద పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన్ను ఆరాధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, ఎందుకు ప్రభు అంగీకరించాడు అనంటే ఆయన దేవుడు గనుక, ఆరాధనకు పాత్రుడు గనుక, ఆరాధనకు యోగ్యుడు గనుక వారు వచ్చి ఆయన పాదాల మీద వాలినప్పుడు ఆయన నిరాకరించలేదు, తను అంగీకరించాడు అనేటువంటి విషయం గమనించండి. ఈ భూమి మీద లేఖనాలు ఎరిగిన ఏ మనుషుడు, ఏ యూదుడు కూడా దాన్ని అంగీకరించలేడు ఆరాధనను. కానీ ప్రభు అంగీకరించాడు అనంటే అక్కడే ఆయన యొక్క దైవత్వం మనకు అర్థమవుతుంది అనేటువంటి విషయం గమనించాలి. ఇక రెండవదిగా వద్దని వారించిన వారు ఎవరు కృత నిబంధనలో అనంటే కనుక ఇక్కడ పేతురు భక్తుడు మనకు కనబడుతున్నాడు. వద్దు, నేను కూడా నీలాంటి నరుణ్ణి అని చెప్పాడు. ఆ తర్వాత మీరు ఆలోచించినట్లయితే కనుక దేవదూత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినప్పుడు యోహాను మరి తనకు దర్శనంలో మరి ఆ పరలోక రాజ్యంలో ఉన్న గొప్ప సంగతులన్నింటినీ చూపిస్తూ వివరిస్తున్నటువంటి దూత పాదముల మీద సాగిలు పడ్డానికి తను ప్రయత్నం చేసినప్పుడు 19వ అధ్యాయం 10వ వచనంలోను 22వ అధ్యాయం 8, 9 వచనాల్లో కూడా ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా కనబడతాయి. ఈ రెండు సందర్భాల్లో కూడా వాళ్ళు ఏమంటారో తెలుసా? దేవదూత ఏమని చెప్తాడో తెలుసా? ఒకసారి చదవండి 19వ అధ్యాయం 10వ వచనం ప్రకటన గ్రంథం. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకే అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతో యేసుని గుర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరునితోనూ సమాధానం సహదాసుడును దేవునికే నమస్కారం చేయము. యేసుని గుర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పెను. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అని మీరు ఆలోచించినట్లయితే కనుక ఎవరు ఆయన అని చెప్పబడుతున్నటువంటి ఎవరు ఈయన అంటే కనుక దేవదూత. ఈ దేవదూత గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు యోహాను దేవదూతకు నమస్కారం చేయటానికి అతని పాదం ఎదుట సాగిలపడగా ఇప్పుడు దేవదూత ఏమంటున్నాడు అనంటే అతడు వద్దు సుమి. గుర్తించండి, దేవదూత ఆమె కాదు, అతడు. అందుకని అతడు వద్దు సుమి. దేవదూత వచ్చింది, దేవదూత దర్శనం ఇచ్చింది,
దేవదూత నాకు కనిపించింది అని చాలా మంది ఆ స్త్రీ ఆ యొక్క ఆ భావం వచ్చేటట్లుగా వాడుతూ ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆయన అంటున్నాడు, వద్దు సుమి, అతడు వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయము, యేసును గూర్చిన ప్రవచన సారము యేసును గూర్చిన సాక్ష్య ప్రవచన సారము నాతో చెప్పాను. చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీతోనూ అలాగే నీ సహోదరులు నీ యొక్క తోటి సేవకులందరితో సహదాసుడను, దేవునికి మాత్రమే నమస్కారం చేయాలి, కాబట్టి నాకు నమస్కారం చేయొద్దు, వద్దు అని చెప్పి ఆయన వారించడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. 8వ వచనంలో 22:8 కూడా చాలా క్లియర్గా ఉంది. యోహాను, నేను ఈ సంగతులను వినినవాడును చూచినవాడును, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారం చేయటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన సహోదరులతోనూ ఈ గ్రంథముందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పి. చూడండి ఎంత క్లియర్ గా దేవదూతలు సైతం ఏమంటున్నారు అనంటే కనుక, వద్దు సుమి, నాకు మీరు నమస్కారం చేయొద్దు, నేను మీతో సహదాసుడను, కాబట్టి మీరు నమస్కారం ఎవరు చేయాలి అని అంటే కనుక దేవునికి మాత్రమే నమస్కారం చేయండి. ఆలోచించండి, మరి అలా చెప్తా ఉంటే మరి ఈరోజు ఎంతమంది ఈ యొక్క ఆరాధనను అంగీకరించేవారు ఉన్నారు? కొంతమంది కాలు మీద పడకపోతే ఒప్పుకోరు, నమస్కారం చేయలేదు అని అంటే పెద్దలు గౌరవించడం మీకు రాదని అంటారు. కాబట్టి దయచేసి గమనించండి, ఇది దేవుని యొక్క పిల్లలుగా దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారుగా మరి మనకు తగదు అనేటువంటి విషయం గమనించండి. దయచేసి మీరు ఎవరు తొందరపడి త్వరపడి ఎవరి పాదాల మీద సాగిలపడద్దు. ఓకే, దేవదూతే చెప్తా ఉన్నాడు, వద్దు వద్దు, మనం అందరం కలిసి ఎవరికి నమస్కారం చేయాలని అంటే దేవునికే నమస్కారం చేయాలి అనేటువంటి మాట ఆయన చెప్పాడు. కాబట్టి మనం కేవలం దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికే మన ఆరాధన తప్ప ఏ మనిషికి కూడా మనం ఆరాధన అందించకూడదు. కాబట్టి గమనించండి, చాలా మంది పొరపాటును తన్నేశారనుకోండి, వెంటనే వాళ్ళకి మొక్కేస్తూ ఉంటారు. కాబట్టి ఒకవేళ పొరపాటును కాలు తగిలితే సారీ అని చెప్పండి, అలాగే కావలసితాన్ని సారీ చెప్పకండి, పొరపాటును కాలు తగిలితే సారీ చెప్పండి, అంతేగాని వాళ్ళకి మొక్కాల్సినటువంటి అవసరము లేదు అనేటువంటిది గమనించండి. సారీ, ఒకసారి వాళ్ళకి పొరపాటునైతే సారీ అండి అని చెప్తే సరిపోతుంది, అంతేగాని కావలసితాన్ని సారీ చెప్పండి, పాస్టర్ గారు సారీ చెప్పమన్నారు బాగానే ఉందని చెప్పేసి. కాబట్టి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో మనం చాలా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు దేవదూత చెప్తా ఉన్నాడు దేవునికి మాత్రమే నమస్కారం చేయమని. ప్రభువు నమస్కారాన్ని అంగీకరించాడు, ఎందుకంటే ఆయన దేవుడు గనుక. మిగిలినటువంటి దూతలు గాని సేవకులు గాని ఎవ్వరు వద్దు, నేను కూడా నీతోటి నరుడనే సమానుడనే అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి సేవకులందరూ నరులే గనుక వాళ్ళు మనతోటి నరులే అనే విషయం గమనించాలి. ఎవరి పాదాల మీద పడి నమస్కారాలు చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి తెలియక చేపించుకుంటున్నారేమో, ఎవరైనా అలా చేపించుకుంటున్నప్పుడు వాళ్ళు చేపించుకుంటున్నారని మనం చేయాల్సిన అవసరం అయితే లేదు అనే విషయాన్ని గమనించండి. ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. ఇక కంక్లూజన్ లోనికి మనం వెళ్తాం. 28వ వచనం దగ్గరకు వచ్చినప్పటికీ, మరి అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడినట్టు చూచిన అప్పుడు అతడు అన్యజాతి వారితో సహవాసం చేయటను అటు వాడిని ముట్టుకుంటేను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చెప్పండి, 28వ వచనం చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? ఇరవై 28వ వచనం చదువుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మన యొక్క ట్రెడిషన్ కి సంబంధించిన విషయం ఏమైనా గుర్తొస్తుందా? ఉన్నారా లేరా? మీరు ఎవరు మాట్లాడరు?
ఉన్నాం పాస్టర్ గారు. పేతురు అన్యజాతి వానితో సహవాసం చేయటేనను అట్టి వాడిని ముట్టుకున్నట్టేనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను అని అంటున్నాడు. అంటే ఈ మాటలు చదువుతూ ఉంటే మనకి ఏమనిపిస్తుంది? మనం ఆ మాటలు చదివినప్పుడు మనకి ఏం గుర్తొస్తుంది అని అంటే, నిజంగా మన చరిత్ర చదివితే, మన చరిత్ర తెలిస్తే ఒకప్పుడు మూఢనమ్మకాలు ఎంత బలంగా ఉండేవో ఆ విషయాలు గుర్తొస్తాయి. శూద్రులని, అంటరాని వారిని ఎవరు ముట్టుకోకూడదని, ఏమండి, మీరు ఊరు వెలుపలే ఉండాలని, మీరు కొంతమందిని గుడి వెలుపలే ఉండాలని, మీరు గుడిలో అడుగు పెట్టకూడదని, ఎట్లాంటి నియమ నిబంధనలు పెట్టి మన యొక్క దేశంలో ఎంతో అంటరానితనం కలిగినటువంటి దేశ పరిస్థితుల మధ్య మన పూర్వీకులు బ్రతికారు. సేమ్ అటువంటి ఆ యొక్క బిహేవియర్ అనేటువంటిది యూదులు అన్నిటి పట్ల కనపరిచేవారు. ఎవరైతే అగ్ర కులస్తులు తక్కువ కులస్తుల్ని, నిమ్న జాతి వాళ్ళని చిన్న చూపు చూసారో, ఎక్కడైతే అగ్ర కులస్తులు తక్కువ కులాలకు చెందినటువంటి వారిని మీరు మా యొక్క ప్రదేశాలకు రాకూడదని, ఇప్పుడు కూడా మీరు చూస్తే గనక నార్త్ ఇండియా సైడ్, ఉత్తర భారతదేశం సైడ్ మీరు చూడగలిగితే గనక ఈ ప్రాబ్లం చాలా భయంకరంగా ఉంది. అప్పుడప్పుడు మీకు సోషల్ మీడియాలో వస్తుంది, వాట్సాప్ లో కానీ యూట్యూబ్ లో కానీ మీకు వస్తే షార్ట్స్ పంపిస్తూ ఉంటారు. నీళ్లు తాగారని, బావిలో నీళ్లు తాగారని వాళ్ళని భయంకరంగా కొట్టినటువంటి సంఘటనలు, వాళ్ళ తాలూకా నీరు తాగారని చెప్పేసాను, వాళ్ళకి సంబంధించిన బావిలో నీళ్లు వీళ్ళు తీసుకున్నారని చెప్పేసాను. కాబట్టి గమనించండి, అర్థం చేసుకోండి, ఈరోజు ఇప్పుడు కూడా మనకు అటువంటి ఆ యొక్క సంస్కృతి కలిగినటువంటి పరిస్థితులు మనకి ఉత్తర భారతదేశం వైపు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఆ యొక్క కుల వివక్షత, అంటరానితనం అనేటువంటిది మీరు ఆలోచించినట్లయితే యూదులు కూడా అలాంటి మైండ్ సెట్ కలిగినటువంటి స్థితిలో ఉంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే గనక, మేము చాలా గొప్పవాళ్ళం, సాక్షాత్తు దేవుడు మాకు సొంతం అన్నట్లుగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. అలాగని వాళ్ళు ఆలోచించి మిగిలిన వారంతా కూడా అసలు నిషేధించబడిన వారు, వాళ్ళు చాలా అపవిత్రులు, వాళ్ళని కనీసం మనం ముట్టుకున్నా కూడా అపవిత్రం అయిపోతాం, అంతా ఆ వ్యత్యాసంగా చూస్తూ ఉండేవారు. మీరు ఆలోచించినట్లయితే ప్రతి యూదుడు ఇట్లా ప్రార్థన చేస్తాడు. నిష్ఠాగరిక్ష కలిగిన యూదుడు ఏమంటాడంటే, దేవా, నన్ను ఒక కుక్కగా పుట్టించినందుకు నీకు స్తోత్రం, ఒక అన్యునిగా పుట్టించినందుకు నీకు స్తోత్రం అని అంటాడు. కాబట్టి గమనించండి, అంత నిష్ఠాగరిష్ట కలిగినటువంటి స్థితిలో మరి వారు ఉండడం అనేటువంటిది మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళు వాస్తవానికి ఆ స్థితిలోనికి వాళ్ళు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. అసలు ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆశయం ఏంటంటే ఇశ్రాయేలు ఒక నార్మల్ లాగా ఉండాలని, వారిని బట్టి దేవుడు ఎవరో ప్రపంచం అంతటికి అందించబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అయితే వారి ద్వారా ప్రపంచానికి సృష్టికర్త అందరికీ పరిచయం చేయబడాలని దేవుడు ఆశపడుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే, వీళ్ళు ఏం చేశారు అని అంటే గనక, అసలు దేవుని యొక్క ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టేసి వీళ్ళు తమకు తాము ఏదో గొప్పవరం అన్నట్లుగా ఫీల్ అయిపోతూ, మరి ఎవరిని మేము అన్యులు ముట్టుకోం, కనీసం వాళ్ళు ముట్టుకుంటే మేము అపవిత్రులు అయిపోతామని చెప్పేసి అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పిల్లరా, దేవుని మహాకృప మన దక్షిణ భారతదేశంలో ఆ కుల వివక్షత అనేటువంటి చాలా వరకు తగ్గింది. కానీ ఉత్తర భారతదేశంలో చాలా ఇంకా ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక, ఇప్పుడు పేతురు ఆ సందర్భాన్ని ఎత్తి మాట్లాడుతూ అంటాడు, మరి యూదులకు ఉన్న ధర్మం మీకు తెలుసు, మరి అన్యజాతి వానితో సహవాసం చేయడం కానీ, అట్టి వాడిని ముట్టుకోవడం కానీ యూదునికి ధర్మం కాదని మీకు బాగా తెలుసు. అయితే దేవుడు నాకు చూపించాడు ఏంటి అని అంటే గనక, ఏ మనుష్యుడు నిషేధింపదగిన వాడని కానీ, అపవిత్రుడని కానీ చెప్పకూడదని దేవుడు నాకు చూపించాడు. పిల్లరా, మీరు ఆలోచించినట్లయితే దేవుడు పేతురికి ఇచ్చినటువంటి దర్శనంలో 2 సందేశాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అని అంటే గనక, అపవిత్రమైనటువంటి జంతువులు ఏమి లేవు అని చెప్పాడు. నేను ధర్మశాస్త్రంలో ఉండేటువంటి నియమాలను కొట్టివేస్తున్నానని చెప్పాడు, ఆంక్షలు కొట్టివేస్తున్నానని చెప్పాడు, ఆహార సంబంధమైనటువంటి ఆంక్షలు నేను ఎత్తేస్తున్నానని చెప్పాడు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రానికి బద్దులుగా లేరని చెప్పాడు. అయితే ఇక్కడ రెండవ అర్థం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేంటి అని అంటే గనక, మీరు అనుకుంటున్నట్లుగా నేను కేవలం యూదులకు మాత్రమే కాదు, నేను అందరికీ దేవుడిని, కాబట్టి నీవు ఎవరిని నిషేధించబడిన వారు అని చెప్పేసి నేను ఎంచుకో,
అలా నువ్వు ఎంచవలసినటువంటి అవసరం లేదు. ఎవ్వరూ నిషేధించబడిన వారు లేరు, అపవిత్రులు ఎవ్వరు లేరు. నేను అందరినీ పవిత్రపరచడానికి నేను ప్రాణం పెట్టింది యూదుల కొరకు కాదు, నేను అందరి కొరకు ప్రాణం పెట్టానని చెప్పేసి అని ఈ అద్భుతమైన సత్యాన్ని దేవుడు పేతురుకు అందించాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ముందుకెళ్ళినప్పుడు మనం క్లారిటీగా చూడడానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఆలోచించినట్లయితే కనుక ఇప్పుడు 28వ వచనంలో పేతురుకి బోధపడిన సత్యం చెప్తా ఉన్నాడు. అసలు ఆయన చూసిన దర్శనం ఏంటి అని అంటే, అన్ని రకాల జంతువులు, ఆ యొక్క అన్ని రకాలైనటువంటి జంతువులు, పక్షులు, పురుగులు అన్ని ఆ యొక్క దుప్పటి వంటి పాత్రల్లో కనబడినట్లుగా చూశాడు. కానీ ఆయనకు ఇవ్వబడిన సందేశం ఏంటంటే, వాటిని ఎంత అపవిత్రంగా ఎంచుతా ఉన్నాడో, వాటిలో ఉన్న అపవిత్రమైన జీవుల్ని, మనుషుల్ని, అన్యజనుల్ని కూడా అంతే అపవిత్రులుగా ఎంచుతూ ఉంటున్నప్పుడు దేవుడు అంటాడు, అవన్నీ పవిత్రపరచబడ్డాయి, దేవుడు పవిత్రపరిచిన వాటిని అపవిత్రంగా ఎంచొద్దని చెప్పాడు. ఆ తర్వాత ఈ యొక్క అన్యజనుల్ని కూడా నువ్వు అలాగే ఎంచుతున్నావు కనుక నేను వారిని కూడా పవిత్రపరచడానికి వచ్చాను, కాబట్టి నువ్వు వారిని అపవిత్రులుగా ఎంచొద్దు అని చెప్పేసి అని ప్రభువు చెప్పినటువంటి ఆ సందేశం పేతురు గారికి ఇక్కడ కొర్నేలి ఇంటికి వచ్చినాక అర్థమైంది. ఆయన ఆలోచిస్తూనే కింద దిగాడు. సహోదరులు నేనే పంపించాను, నువ్వు చేర్చుకో, వాళ్ళతో కూడా కలిసి వెళ్ళడానికి నువ్వేమాత్రం కూడా అడ్డు చెప్పొద్దని దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపి ఆలోచనలో పడుతూ 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 వచ్చాడు. చివరికి ఈ 28వ వచనం దగ్గరికి వచ్చేసరికి పేతురు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నాకు చూపించాడు అనేటువంటి విషయం. కాబట్టి ఇప్పుడు దేవుని జనంగా నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. అక్కడ కొర్నేలితో మాట్లాడి కొర్నేలి రక్షణ కొరకు కొర్నేలిని ప్రిపేర్ చేసిన అదే దేవుడు కొర్నేలికి ఏ మాటలు చెప్తే రక్షించబడతాడో ఆ యొక్క మాటలన్నీ చెప్పడానికి మరి పేతుర్ని కూడా ప్రిపేర్ చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. నిజంగా దేవుడు ఎంత అమేజింగ్ గా పనిచేస్తాడో చూడండి. కాబట్టి ఒకేసారి అటు కొర్నేలిని ఇటు పేతుర్ని కూడా ప్రిపేర్ చేసినటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆ కొర్నేలి జీవితంలో మరి పేతురు జీవితంలో ఎలాగైతే దేవుడు తన కార్యం చేయడానికి పనిచేశాడో ఈరోజు మన జీవితాల్లో కూడా అలాగే తన కార్యం చేయడానికి పనిచేస్తాడు. దయచేసి అర్థం చేసుకుందాం. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచించినట్లయితే ఇప్పుడు ఈ 28వ వచనాన్ని ఇన్ఫాక్ట్ మన దగ్గరికి తెచ్చుకునే ఆలోచన చేస్తే ఇప్పుడు మనం ఎట్లా చూస్తున్నామో తెలుసా? నశించిపోతున్న ఒక అన్యుణ్ణి ఈరోజు చాలా మంది క్రైస్తవులు ఈ పేతురు ఎలాగైతే ఒక నిష్ఠాగరిష్ట కలిగినటువంటి యూదుడుగా ఎవరితో నేను అంటుకోను ముట్టుకోను, ఎవరితో సహవాసం చేయను, అసలు ఎవరితో నాకు సంబంధం లేదన్నట్లుగా ఎలాగైతే మరి నిష్ఠాగరిష్ట కలిగిన ఒక యూదుడు ఉంటాడో అలాగా బిహేవ్ చేస్తూ ఉంటున్నట్లుగా ఈ రోజున చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అన్యులు ఎట్లా చూస్తారు అని అంటే కనుక వాళ్ళని పూర్తిగా నిషేధిస్తారు, వాళ్ళని పూర్తిగా అపవిత్రులుగా ఇస్తారు, వాళ్ళతో సహవాసం చేయడానికి ఇష్టపడరు, వాళ్ళతో కలిసి ఉండడానికి ఇష్టపడరు. జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. పూర్తిగా వారిని నువ్వు నిషేధిస్తే, పూర్తిగా వారితో నువ్వు సహవాసం చేయకపోతే, పూర్తిగా వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చెప్పినప్పుడు కొంతమంది కనీసం భోజనానికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. మనం అలా వారిని దూరం చేస్తూ ఉంటే, వారిని నిషేధిస్తూ ఉంటే, వారిని అపవిత్రులుగా మనం భావిస్తూ ఉంటే ఇక్కడ పేతురికి మనకి ఏంటి వ్యత్యాసం చెప్పండి? ఇక్కడ పేతురు ఏ యొక్క మైండ్ సెట్ తో పనిచేస్తున్నాడో ఈ రోజున చాలా మంది సంఘంలో ఉన్న క్రైస్తవులు అదే మైండ్ సెట్ కలిగినటువంటి స్థితిలో ఉన్నారు కదా. నేను ఎవరితో అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, వాళ్ళ వలన నేను అపవిత్రుని అయిపోతానన్నట్లుగా బిహేవ్ చేస్తున్నటువంటి వారిని నేడు సంఘంలో చాలా. దయచేసి అర్థం చేసుకుందాం. ఈ రోజు అట్టి వ్యక్తికి పేతురికి ఏ సందేశం అయితే దేవుడు చెప్పాడో ఈ రోజు మనకు కూడా అదే చెప్తున్నట్టు సందేశం ఏంటి అని అంటే కనుక నీవు ఎవరిని అపవిత్రులుగా ఎంచడానికి వీలు. ఏ మనిషి నిషేధింపబడదగిన వాడు కాడు, ఏ మనిషి అపవిత్రుడు కాడు, నీవు అలా చెప్పకూడదు అని దేవుడు పేతురుకి చూపించాడు. ఈ రోజు నీకు కూడా చూపిస్తున్నాడు, నాకు కూడా చూపిస్తున్నాడు. కానీ చాలా మంది ఈ వచనాలు పట్టించుకోవటం లేదు, ఈ మాటలు అర్థం చేసుకోవట్లేదు. అందుకే తామేదో పవిత్రులు అయిపోయామని, మిగతా వాళ్ళందరూ అపవిత్రులని, అసలు మిగతా వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వారని వాళ్ళు చాలా సపరేట్ గా చూసే ప్రయత్నిస్తాం. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను, ఎవరితో కలిసి ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏ కార్యక్రమానికైనా పాపం ప్రేమతో పిలిచినా కూడా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము భోజనం చేస్తే మేము అపవిత్రులు అయిపోతాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, గమనించండి. మరి ఈ విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో ఆ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి.
ఆ ఒక విగ్రహారాధన విషయంలో తప్ప మిగిలినటువంటివి ఒక ఫంక్షన్, ఒక మ్యారేజ్ ఫంక్షన్ అయితే వెళ్ళండి, తప్పులేదు. ఎవరైనా చనిపోయారా, నో ప్రాబ్లం, వెళ్ళరండి. ఎవరైనా ఆ ఆ వాళ్ళ యొక్క గృహప్రవేశం అయితే వెళ్ళరండి. ఇటువంటి కార్యక్రమాలు వెళ్ళొచ్చు, తప్పులేదు. దయచేసి గమనించండి, ఎక్స్ట్రీమ్ కి వెళ్ళిపోకూడదు. మనం ఎవరితోని అంటుకోకూడదు, ముట్టుకోకూడదు, ఎవరితోని మనం సహవాసం చేయకూడదు. వాళ్ళందరూ కూడా అపవిత్రులు అన్నట్లుగా మనం అలా భావించకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకు అని అంటే గనక మనం అంత డిస్టెన్స్ వాళ్ళతో మెయింటైన్ చేస్తే మరి దేవుడి సువార్తను ఇప్పుడు అందిస్తాం. వాళ్ళ దగ్గరికి నువ్వు ఏ కార్యక్రమానికి వెళ్ళకపోతే, నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, కొర్నేలి ఒక అకేషన్ క్రియేట్ చేశాడు, తద్వారా వాళ్ళందరినీ ఆహ్వానించాడు, వాళ్ళందరికీ సువార్తను అందించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు నీవు అటువంటిది ఏదైనా చేయాలి అని అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే ఈరోజు నీ దగ్గరికి ఎవరు వస్తారు? నీ దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే నీవు తప్పకుండా వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాలి. వాళ్ళ విషయాల్లో నీవు కూడా తప్పకుండా భాగస్వామ్యం అవ్వాలి. అయితే గమనించండి, కేవలం ఒక్క విగ్రహారాధన విషయంలో తప్ప మిగిలినటువంటి లేదని చెప్పి నుండి వచ్చాయి. భాషలైతే దేవుడు అమ్మా, ఆదికాండం 11 అధ్యాయంలో భాషలైతే దేవుడు ఆదికాండం 11 అధ్యాయంలో తారుమారు చేశారనుంది. మరి ఈ జాతులు ఎక్కడి నుండి వచ్చాయి? మనం ఆదాం నుండి వచ్చిన వారం కదా, ఆదాం దేజైతే అయితే మనది అదే అవ్వాలి కదా. ఈ జాతులు ఎక్కడి నుండి వచ్చాయి? క్యాస్ట్. వాస్తవానికి మీరు ఆలోచించినట్లయితే క్యాస్ట్ సిస్టమ్ అనేటువంటిది అది కేవలం మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. మిగిలినటువంటి దేశాల్లో క్యాస్ట్ సిస్టమ్ ఉండదు. మిగిలినటువంటి దేశాల్లోని అలాగే మరికొన్ని ప్రాంతాలకు మనం వెళ్తే కనుక వాళ్ళకి మనలాగా క్యాస్ట్లు ఉండవు, ఆ యొక్క వేరియేషన్స్ ఉండవు. కాకపోతే అక్కడ ఉండే డివిజన్ అక్కడ ఉంటుంది. ఇప్పుడు అమెరికా వెళ్ళారనుకోండి, తెల్లోళ్ళు నల్లోళ్ళు అనేటువంటి డివిజన్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అలా ఏంటంటే లోయర్ అప్పర్ అనేటువంటిది వారికి ఉండే ఆర్థిక పరిస్థితులు బట్టి, వారి యొక్క పరిస్థితులు బట్టి వచ్చింది. ఇకపోతే కుల వ్యవస్థ అనేటువంటి కంప్లీట్ గా మన భారతదేశంలో మనం దేని నుంచి వచ్చింది అని అంటే మనుధర్మ శాస్త్రం నుంచి వచ్చింది. మను అనేటువంటి ఆయన ఒక శాస్త్రాన్ని రాస్తాడు. ఆ శాస్త్రంలో బ్రహ్మ ఈ సర్వ సృష్టిని సృజించాడు కదా. సృజించినటువంటి బ్రహ్మ ఆయన ఎట్లా చేశాడు అని అంటే కనుక తలలో నుంచి ఆయన బ్రాహ్మణులు చేశాడు, శిరస్సులో నుంచి బ్రాహ్మణులు చేశాడని, తర్వాత భుజాల నుంచి క్షత్రియులు చేశారని, తర్వాత మరి తొడల భాగం నుంచి వైష్ణులు, పొట్ట ఆ భాగం నుంచి ఉదర భాగం నుంచి వైశ్యులు చేశాడని, ఇక కింద మోకాల నుంచి దిగువన ఉండేటువంటి కాళ్ళు భాగం అనేది శూద్రులు అని చెప్పేసి అని ఆ యొక్క వర్ణాలను గురించి అక్కడ మనకి వర్ణ భేదం అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. కాబట్టి వృత్తుల పేరట కులాలు వచ్చాయి. ఆ విధంగా మరి మనుషులందరూ కూడా మరి వర్ణాలుగా విభజించబడ్డారు. ఫలానా వర్ణం వాడు ఫలానా పని చేయాలని, ఆ పని చేస్తున్నాడు కనుక ఫలానా వర్ణం అని ఇట్లా వాళ్ళకి విభజించడం అనేటువంటిది జరిగింది. మనం ఆలోచిస్తే బైబిల్ మనకు చెప్పేది ఏంటి అని అంటే కనుక ఇది మన యొక్క దేశంలో మీరు ఆలోచిస్తే కేవలం బైబిల్లో నుంచి మనం ఆలోచన చేసినట్లయితే కనుక కేవలం యూదులు అన్యులు అని రెండు వర్గాలు ఉంటాయి అంతే. అయితే ఈ యూదులు అన్యులు ఇద్దరు మధ్యలో పుట్టినటువంటి వారు మరి ఈ 3 వర్గాలు మనకు కనబడతాయి. అంతేగాని మరి ఇంకే విధమైనటువంటి వ్యత్యాసం కూడా మనకు కనబడదు. మరి చనిపోయిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కార్యంలో అన్నం తినకూడదా? గృహప్రవేశానికి వెళ్తే
వాళ్ళు కూడా పూజలు చేస్తారు. వాళ్ళ ఇంట్లో మనం తినకూడదు. యాక్చువల్ గా ఇది చాలా సెన్సిటివ్ విషయం అమ్మా. ఒకవేళ ఆ మాటకు వస్తే కనుక మీరు బయట ఎక్కడా తినకూడదు. ఎందుకనంటే మీరు ఒక హోటల్కి వెళ్తారు, భోజనం టైం అయింది, హోటల్కి వెళ్తారు. హోటల్లో వాడు ఆ ఏదో కొంచెం తీసి తయారైన వెంటనే పెట్టుకుంటాడా, లేదా మీకు డైరెక్ట్ గా పెట్టేస్తాడు? తీసి పెడతారు. కిరణ్ పాల్ పాస్టర్ అంతే గారు కదా. కూడా అది చెప్తుంటే విన్నాను నేను. ఇది మనం ఉండేది భారతదేశంలో ఉన్నాం. వాళ్ళ యొక్క సంస్కృతి చాలా భిన్నమైనటువంటి సంస్కృతి. క్లియర్ కట్ గా ఆ ఏదైతే విగ్రహాల ముందు పెట్టింది తీసుకొచ్చి నీ ముందు పెడతారో అది నువ్వు తినవు కదా. అది నీకు తెలుసు, అది నువ్వు తినవు. అలాగనే నిన్ను పిలిచిన వారికి కూడా అవి మేము తినము అని వారికి చెప్తాం కనుక వాళ్ళు మనకు అవి పెట్టరు. ఈ రోజుల్లో మీకు గృహ ప్రవేశాలకు వెళ్తే ఏమి ఇస్తున్నారు అని అంటే కనుక క్యాటరింగ్ సర్వీసింగ్ ఇస్తున్నారు. క్యాటరింగ్ అయినా ఇస్తున్నారు. చాలా మంది క్యాటరింగ్ ఇస్తున్నారు, చాలా తక్కువ మంది వంటలు చేపిస్తున్నారు. వంట చేపించిందల్లా తీసుకుని వెళ్ళి మూల పెట్టుకుంటారా? పెట్టుకోరు, కానీ అంటుంటారు వాళ్ళ ఇంట్లో పూజ చేస్తారు కదా, అందుకే కదా వాళ్ళు భోజనాలు పెడుతున్నారు అనేసి, అదే పేరు వస్తుంది కదా అంటుంటారు కదా. ఎంతవరకు నిజమని అడుగుతున్నా. నేనైతే వాటన్నిటికి వెళ్తున్నా, కాబట్టి మీకు అడుగుతున్నా. ఒకటి, మీరు అవిశ్వాసంతో తింటే అది అపవిత్రం అవుతుంది. దాని మీద మీకు ఎటువంటి అవిశ్వాసం లేనప్పుడు, అంటే మీ కళ్ళతో మీరు చూస్తూ ఉండగా అది ఎటువంటి విగ్రహార్పితం కానిటువంటిది అయినప్పుడు మీరు దాన్ని తినచ్చు. అది విగ్రహార్పితమైనటువంటిది అయిన అటువంటిది పరిస్థితి మీ ముందు కనబడుతుంటున్నప్పుడు సింపుల్ అక్కడికి వెళ్ళి మనం కలుసుకొని కాసేపు వాళ్ళతో గడిపి మనం వచ్చేయచ్చు. నువ్వు భోజనం చేసావా, భోజనం చేయలేదా, అంత జనాల్లో ఎవరిని పట్టించుకుంటాడు. వాళ్ళని దగ్గర భోజనాలు పెడుతున్నారు, వెళ్ళి భోంచండి, ఓకే వెళ్తావు, అక్కడ భోజనం చేసి వెళ్ళినట్లుగా వచ్చేస్తావు అంతే. నీకు అనుమానం వచ్చింది, అక్కడికి వెళ్ళావు, అక్కడ ఉన్న పరిస్థితులు చూసావు, అక్కడ ఏదో పెట్టారు, వడ్డించారు, కాకపోతే అది మురుకుబడితో వేసినటువంటి మేకపోతు కావచ్చు, ఎట్లాంటిది ఏదో అనిపిస్తుంది. అలాంటప్పుడు నువ్వు భోజనం చేయడం మానేస్తావు. అది పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేసినా ప్రార్థన చేయకుండా చేస్తామా? అలాగే వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకి కూడా ఏదో ఒక ఆనవాయితీ ఉంటుంది, అది చేయకుండా వాళ్ళు చేయరు. అలాగని చెప్పేసాను మనం ప్రతి దాంట్లో కూడా వేరియేషన్ అనేటువంటిది మనం కనపరుస్తూ వస్తే మనం వాళ్ళతో ఎప్పుడు కలుసుకుంటాం చెప్పండి. కాబట్టి ఒక అపోహ ఏంటి అని అంటే కనుక చాలా మందికి ఉండేటువంటి ఒక అపోహ, ముఖ్యంగా మన పెందుకోస్టల్లో వచ్చేసి 2 గ్రూప్స్ ఉంటాయి. ఈ 2 గ్రూప్స్ లో ఏంటి అని అంటే కనుక పరమ పెందుకోస్ట్ అంటారు. వీళ్ళు చాలా నిష్ఠాగరిష్ట, వీళ్ళ కోసం పెద్ద గోడలు కట్టేసుకున్నారు. వీళ్ళు కంప్లీట్ గా ఈ 28వ వచనం ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించింది అనమాట. అన్యజాతి వాడినితో సహవాసం చేయడం కానీ అటువాడితో కనీసం ముట్టుకోవడం కూడా వీళ్ళు చాలా అపవిత్రంగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కేవలం ఒక పేతుల్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. దేవుడే చెప్పిన తర్వాత మరి ఇంకేం చేస్తాం చెప్పండి. కాబట్టి మనం వాళ్ళతో సహవాసం చేయకపోతే వాళ్ళకి ఎలా దేవుని గురించి అందించగలం, దేవుని సువార్త అందించగలం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏదో భోజనం చేయడానికో లేకపోతే మనం ఏదో వాళ్ళ దగ్గర నుంచి పొందుకోవడం కోసం కాదు మన సహవాసం వెనుక మన ఆలోచన, మన థాట్. వాళ్ళకి దేవుని గురించి అందించాలి అని అంటే వాళ్ళకి మనకి సరైన సత్సంబంధాలు ఉండాలి. ఆ యొక్క ఉద్దేశంతో మనం సత్సంబంధాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అనియా, ఇప్పుడు పేతురు కలిగిన దర్శనము పేతురుకు ఇప్పుడు యూదులకు మనందరికీ వర్తిస్తుంది కదా. అది అందరికీ సంబంధించినటువంటి సందేశమే ఉంది కదా. అందుకనే దేవుడు పవిత్రులుగా చేసిన వారిని అపవిత్రులుగా ఎంచవద్దు అని చెప్పాడు. ఇప్పుడు యూదుడైనటువంటి వాడు ఎలా వ్యవహరిస్తున్నాడు అని అంటే అన్యజాతి వానితో కనీసం ముట్టుకోవడం కూడా అపవిత్రం అని రాశాడు. చూసారా మాట? మీరు చదివారు 28వ వచనం. సహవాసం మాట పక్కన పెట్టండి, ముట్టుకోవడం కూడా అపవిత్రం. అంటే ఎంత సెన్సిటివ్ గా వాళ్ళు వెళ్ళిపోయారో చూడండి, ఎంత సీరియస్ గా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మారిపోయిందో చూడండి. కనీసం పొరపాటున అన్యులు తగులుకుంటే అది వాళ్ళకి అపవిత్రం అయిపోయినట్లుగా ఫీల్ అయిపోతున్నారు. ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారో చూడండి. అంటే ఒక మనిషిని ముట్టుకుంటే అపవిత్రం అయిపోతాం మనం.
వాళ్ళతో సహవాసం చేస్తే అపవిత్రం. ఈ రోజు నీకు ఫస్ట్ థాట్ లేకపోవచ్చు, వాళ్ళు ముట్టుకుంటే నాకు అపవిత్రం అనే థాట్ లేకపోవచ్చు, కానీ వాళ్ళ సహవాసం నాకు అపవిత్రం అని అంటే కనుక మరి వాళ్ళతో నువ్వు సహవాసం చేయకపోతే వాళ్ళకి ఎలా దేవుని గురించి అందించగలవు? పర్టికులర్ గా గుర్తుపెట్టుకోండి, ఈ రోజు మీరు దేవుని గురించి చెప్తానంటే ఎవరు రారు. వాళ్ళకి మనం కూడా ఏదో అకేషన్ కి అయితే మనం ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళు రావాలంటే వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళాలి కదా. అందుకే నేను మీకు ప్రారంభంలో చెప్పాను, పావుర వలె నిష్కపటం మనకు ఉండాలి, పాము వలె వివేకం మనకు ఉండాలి. ఎక్కడ ఏంటి ఏ పరిస్థితి దానికి తగినట్లుగా మనం చూసుకుంటాం. మీకు సింపుల్ విషయం చెప్తాను. నేను ఒక మ్యారేజ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను, మనం వాళ్ళదే. అక్కడికి ఒక ఆమె వచ్చారు. ఆమె వాస్తవానికి సంతోష్ మాత పూజ చేసుకునేటువంటి వ్యక్తి. ఆమె అక్కడికి వచ్చినప్పుడు, మ్యారేజ్ ఆ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వాళ్ళందరితో కలిసిమెలిసి తిరిగింది, కానీ వాళ్ళతో భోజనం చేయలేదు. ఏంటి కాజ్ ఏంటి అని అంటే, ఆమె ఒక నిష్ఠలో ఉంది. ఆ నిష్ఠ ప్రకారంగా ఆమె చేతితో వంట చేసుకుంది మాత్రమే తినాలట, లేకపోతే కనుక ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరి దగ్గరికి వచ్చింది, అన్ని పనులు చేసింది, అన్ని చేసుకుంది, వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు తనకి ఇంటి వారికి కూడా ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉంది. ఏంటి అండర్స్టాండింగ్ అని అంటే కనుక వాళ్ళకి ఉండేటువంటి ఒక అండర్స్టాండింగ్ ఏంటి అని అంటే కనుక నేను ఆమె వాళ్ళ యొక్క విధానం ఇది, ఆమె పద్ధతి ఇది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ ఇంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే కనుక ఆమె యొక్క పద్ధతిని ఆమెకు గౌరవిస్తూ ఆమెకు అన్ని విషయాల్లో చేయడానికి అవకాశాలు ఇచ్చారు, కానీ భోజన విషయంలో ఆమె యొక్క లిబర్టీని ఆమె విడిచిపెట్టారు. కాబట్టి నీకు కూడా అటువంటి చాయిసెస్ కలిగినటువంటి సందర్భాలు ఉన్నప్పుడు నో ప్రాబ్లం, నువ్వు భోజనం చేస్తావా మానేస్తావా తర్వాత విషయం, కానీ వాటన్నిటిలో కూడా నువ్వు వారితో కలిసి పాల్పొందినప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు. అలాగే వాళ్ళు కూడా మన దగ్గరకు వచ్చి పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ బంధువులు మీ స్నేహితులైన వారితో మీరు ఫ్రాంక్గా చెప్పండి, మాకు మొక్కుబడి చేసినవి మేము తినకూడదు, ఎందుకంటే మేము నెక్స్ట్లో ఉన్నాం, మేము ఇలా బాప్తిసం తీసుకున్నాం కనుక, మేము దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక మా దేవుని యొక్క వాక్య ప్రకారం తినకూడదు, మిగతాది మీరు ఏం పెట్టినా మేము తింటాం. వాళ్ళు మీకు ఆహ్వానం పలికినప్పుడే చెప్పండి, నో ప్రాబ్లం. ఎందుకు చెప్పారు కదా సూర్యుల కోసం అనేసి, అది కల్పితంగా అది కథలేనా లేకపోతే రియల్ కాదు కదా? కల్పితము కథలు కాదు అంటే రియల్ అంటే ఏంటి నీ ఉద్దేశం? నిజంగా బ్రహ్మ అట్లా తయారు చేసేట్టు సృష్టించాడు అన్నదా? అదే నేను అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు అది కల్పించుకున్న కథలు బట్టి వాళ్ళు నడుస్తున్నారా నేను అడుగుతున్నా. వాళ్ళు అలా గ్రంథాల్లో ఉంటాయి కదా, వాళ్ళు కథలు రాసుకున్న దాంట్లో దాన్ని బట్టి వాళ్ళు నడుస్తున్నారు కదా అని నేను అడుగుతున్నాను. అది రియల్ గా జరగలేదు కదా అనేసి. మన బైబిల్లో అంటే దేవుడు మనం ఆదాము సృష్టించారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ గ్రంథాల్లో రాసుకున్న కథల కల్పితాలు బట్టి వాళ్ళు నడుస్తున్నారు అనిస్తున్నాడు. అది కల్పితమా వాస్తవమా అనేటువంటిది వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనకు అర్థమైపోతుంది, కానీ మిగిలిన వారికి అదంతా తెలియదు కదా. వాళ్ళు ఏదైతే చెప్పారో అదే సత్యంగాను వాళ్ళ ముందు నిలిచింది. దాన్ని బట్టే ఇప్పుడు బ్రాహ్మణుడు రాత బ్రహ్మరాత అని చెప్పేసి అని ఒక నానుడు పెట్టేశారు. ఆయన ఏం చెప్తే అదే వినడం, ఆయన చెప్పినట్లుగా నడుచుకోవడం ప్రారంభించారు. కాబట్టి ఆయన ఆ సిద్ధాంతాలు తీసుకొచ్చాడు మనుషుల్లోనికి. మనుషులందరూ కూడా దాన్ని పట్టుకుని ఏమైపోయారు అని అంటే కనుక మొక్కలు అయిపోయారు, వేరువేరుగా శాఖలుగా విడిపోయారు. అది పరిస్థితి. కాబట్టి అది కల్పితమా వాస్తవమా అంటే ఆలోచించేవాడికి అర్థమవుతుంది. ఒక బ్రహ్మలో నుంచి ఎంతమంది వచ్చారని అంటే ఆ బ్రహ్మ శంకరజాతుడు అయ్యి ఉండాలి. ఇప్పుడు మనం ఒక మాడి చెట్టు ఉందనుకోండి, ఆ మాడి చెట్టుకి ఏమో చివరొక్కాయ మొదలొక్కాయ మధ్యలో కాయ కాస్తుందా, లేకపోతే మామిడి చెట్టు అంతా ఒకే రకం కాయ కాస్తుందా? ఒక రకం కాయ కాస్త. సింపుల్. ఆలోచించేవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది, కథాన్ని కల్పితం అనేది ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఏమైపోయింది అని అంటే కనుక కొన్ని సంవత్సరాల పాటు, సంవత్సరాలు అనడం కంటే కూడా కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అది బాగా వేళ్ళు ఉనికిపోయింది. ఆ యొక్క అబద్ధం అనేది ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయింది బాగా. దాన్ని బట్టి ఏమైపోయింది అని అంటే కనుక అందరిలోకి కూడా ఈ విధానం అనేటువంటిది వచ్చింది.
కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడిప్పుడు కొంచెం అందరూ ఎడ్యుకేట్ అయ్యారు, కొద్దిగా అందరూ ఆ వ్యవస్థను వెనక్కి పెట్టి, కుల వ్యవస్థను వెనక్కి పెట్టి ముందుకు వస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏం చేశారనంటే మనవాదులందరూ మేల్కొని అరే బాబు ఇలాగైతే కనుక మనకు మనుగడ ఉండదని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వారి ప్రోత్సాహంతో దాన్ని అంతటిని మళ్ళీ ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. సనాతన ధర్మం అంటే చాలా మందికి అర్థం కావట్లేదు. మళ్ళీ సనాతన ధర్మం వస్తే ఏమొస్తుంది అని అంటే కనుక మన పూర్వీకుల్లాగే మనం కూడా మరి శూద్రులందరూ కూడా మళ్ళీ నానా తిప్పలు పడాల్సి వస్తుంది అనేటువంటి విషయం మన వాళ్ళకి అర్థం కావట్లేదు. అది విషయం. సరే రైట్. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మనకి బ్యాలెన్స్ గా చెప్తుంది, మనం బ్యాలెన్స్ చేయాలి. అంతేగాని మనం ఎక్కడ అన్బ్యాలెన్స్ అయినా దానివల్ల మనం తప్పుడు విధానంలోనికి వెళ్ళిపోయిన వారం అవుతాం. కాబట్టి మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది అని అంటే కనుక కేవలం విగ్రహార్పితమైనటువంటి వాటిని తినొద్దు అని చెప్తాం. కాబట్టి కేవలం అక్కడ ఒక దగ్గర మనం జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే సరిపోతుంది. అంతేగాని మనం ఎవరి దగ్గరికి వెళ్ళొద్దు, ఎవరితో ఉండొద్దు, ఎవరి దగ్గర మనం ఏమి తీసుకోకూడదు, ఎట్లాంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతే కనుక అది మన దగ్గర కూడా ఏమి తీసుకోవడం చేయరు, మనతో కూడా ఎవరు సహవాసం చేయరు. గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే వాళ్ళు మన దగ్గర రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు మీరు ఆలోచించండి. అందుకే వాక్యం ఎప్పుడు కూడా బ్యాలెన్స్ గా మాట్లాడుతుంది. ఒక్కవైపు మనం నిలబడిపోతే తప్పు అయిపోతాం. కాబట్టి దాన్ని బ్యాలెన్స్ మనం కూడా చేసుకోగలగాలి. ఎక్కడ మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు, ఎక్కడ ఆగాలి అక్కడ ఆగాలి, మరి ఏం చేయాలో అంతవరకు చేయాలి. కాబట్టి ఆ బ్యాలెన్స్ మనం మెయింటైన్ చేయగలిగితే కనుక మనం ఏం చేసినా కూడా మరి తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మీ మైండ్లో పెట్టుకోండి. ఇంకా వచ్చిన భాగాలు మళ్ళీ చదవండి, ఎందుకంటే కేవలం ఆ రోజు పేతురుకి కొర్నేలికి సంబంధించింది కాదు, ఇది నేడు మనకు కూడా చాలా వర్తించేటువంటి మాటలు. కాబట్టి ఒకసారి మీకు మీరుగా రీకనెక్ట్ అవ్వండి ఆ లేఖనాలకి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. రైట్, ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్తోత్రం తండ్రి యేషయ్యా. గొప్ప దేవుడు నాయన, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. ఇంతసేపు దేవా నేను వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడి ఉన్న దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆయన ఎదుగు దేవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి, నేను ఈ లోకంలో మేము ప్రభా తండ్రి నాయన అయా నీకు సాక్షులుగా ప్రభు జీవించడానికి సహాయం చేయి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో కొర్నేలి ప్రభా తండ్రి, నన్ను అన్యుడైనప్పటికీ ప్రభా తండ్రి నాయన అయా తనకి నాయన కలిగిన దర్శనము ద్వారా తండ్రి తన ఇంటి వారినే కాకుండా ప్రభా తండ్రి తన బంధువులను స్నేహితులను ప్రభా వారి రక్షణ కొరకు ప్రభా తండ్రి నాయన ఎంతగానో ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభా తండ్రి. అయ్యా ఇదిగో నేను ఎన్నో సంవత్సరాలుగా ప్రభా అయ్యా నేను తెలుసుకుని నాయన రక్షింపబడి ఉన్న కూడా తండ్రి అయా తండ్రి ఒకరి కొరకు కూడా తండ్రి ఒకరి రక్షణ కొరకు కూడా భారం లేని విధంగా జీవిస్తూ ఉన్నాం ప్రభా తండ్రి. అయా ఇతరుల రక్షణ కొరకు ప్రభా నాయన ఇతరులకి ప్రభా నీ మాటలు తండ్రి నాయన వినిపించడానికి తండ్రి ప్రకటించడానికి ప్రభా తండ్రి సహాయం చేయండి దేవా. స్తోత్రాలు. కొర్నేలికి ఇచ్చిన ఒక భారము